కరుణాకర్ అనేవాడు ఒక డ్రామా ఆర్టిస్ట్. డ్రామా ఆర్టిస్ట్ కదరా వెధవ, రెండు పక్కల పొదునున్న కత్తి అన్నమాట. అలా ఫ్రెండ్లీగా మాట్లాడిన నన్ను వీడియోలో పచ్చిబూతులు తిడతాడు. ఒకే ఒక వ్యక్తి ప్రలోభాలకు మారకుండా మతం మారారు, ఆవిడ సోనియా గాంధీ. అవన్నీ కూడా దొంగ దర్శనాలు, అవి నిజమైన దర్శనాలు కాదు, అవి కాదు, అసలు దర్శనమే కాదు. అహో, విధి ఎంత బలీయమైనది, దీనంతటికి మూల కారణం ఆ పాస్టరమ్మ ఆడిన నాటకం కదా. క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అతడు రోగాన్ని బారిన పడ్డా? అంటే ఒకవేళ బాగై ఉంటే ప్రభు మంచోడు. ఇక్కడ బాధితుల్ని పట్టుకుని వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించే పనిచేస్తున్నాడు వీడు. వాటర్ బాటిల్ వేయడానికి వెళ్ళాడు. క్వార్టర్ నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వండి పాస్టర్లు అందరూ. కష్టపడండి, పాలమ్మండి, పూలమ్మండి, పైకి రండి. వాళ్ళు బైబిల్ చదివిన క్రైస్తవులైతే గర్వాప్సి అవ్వరు. ఒరే ఎరుపా, బైబిల్ చదవకపోతేనే అందులో ఉంటారు. యాక్చువల్గా ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చేయాలి? ట్రాష్ అని అనిపిస్తే భర్త చనిపోయినప్పుడు బయటకు వచ్చేయాలి. చనిపోయే మనిషినేమో బ్రతుకుతాడని ఆశ పెట్టింది, మంచిగా ఉన్న పిల్లలనేమో చంపేస్తాడని చెప్పి భయపెట్టింది. ఈ పాస్టర్ గారు 2 వాక్యాలు బట్టి వస్తాడు. మత్తయి సువార్త 30:3 ఏమంటామన్నాడు ఏసయ్య అంటే, ఏసయ్య మార్గమున పోవుచుండగే అని పక్కన చోటు చదివిద్ది. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తమ్ముడు, క్రైస్తవం అనగానే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమంటారా రిస్ట్రిక్షన్స్? ఆ తొండ జాన్సన్ గారి లవర్కి మరి ఆంక్షలు ఉంటే పోనట్ట చేసేవారు నువ్వు, దాన్ని ఎందుకు గోకా? ఆమె సండే స్కూల్కి లేట్గా వచ్చినందుకు నుంచోబెట్టిందని, ఎండలో నుంచోబెట్టిందని మీరు ఎలా డిసైడ్ చేశారు? ఎవరు, నేనా? నువ్వు కాదా? ఎవరు నేనా అంటావేంట్రా? ఇది నేను ప్రస్తావించలేదు బ్రదరు. గాబ్రియల్ తమ్ముడు, నువ్వు ప్రస్తావించావా లేకపోతే ఎవరైనా ప్రస్తావించారా? అరే ఏం నాటకాలు రా, ఏం ఆర్టిస్టులు రా. దాని గురించి నిన్నటి రోజు పూర్తిగా నేను వీడియో చూడలేదని చెప్పా. అసలు వీడు ఏ కార్యమైనా కంప్లీట్ చేస్తాడు, మధ్యలో డ్రాప్ అవుతాడా వీడు? ఫస్ట్ ఆమె నేను లేట్గా వచ్చినందుకు బయట ఎండలో నుంచోబెట్టిందని చెప్పిందా? అదే నాకు వేరే వాళ్ళు చెప్పారండి, వేరే బ్రదర్ చెప్తే నేను మాట్లాడా. బొంకుతున్నాడు, కళ్ళ ముందు దొరికిపోయి కూడా బొంకుతున్నాడు వీడు. పాస్టర్ ట్రైనింగ్ అంటే ఇదే. వీళ్ళు స్వర్గానికి పోతారంట. వీళ్ళు ఇలాంటి లుచ్చానా కొడుకుల్ని స్వర్గానికి తీసుకుపోయే మతం ఒక మతమా? వాళ్ళ నాన్నగారు చనిపోతే చర్చికి రానందుకు బయట నిలబెట్టడం ఏంటి అని ఇప్పుడు వెళ్ళి అడగరు అక్కడ ఏంటి అంట. అందరికీ నమస్కారం. ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక గర్వాప్సి వీడియో, గుంటూరుకు చెందినటువంటి సోదరి కృష్ణ త్రివేణి వాళ్ళ అమ్మగారు మాధవీలత గారు, వీళ్ళిద్దరూ మాట్లాడిన వీడియో క్రైస్తవ మాఫియా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది, ప్రకంపనలు రేపుతోంది. దీని దెబ్బకి విలవిల్లాడినటువంటి మన మాజీ బ్రాండ్ అంబాసిడర్, వీడు గాలివాన కొట్టుకుపోయాడు, సునామీలో చచ్చిపోయాడు అనుకున్నాం, బతికే ఉన్నాను నేను ఒకనున్నాను అని చెప్పుకోవడానికి ఈ వీడియో మీద వాడు కౌంటర్లని మొదలుపెట్టాడు. అయితే వ్యక్తిగతంగా వీడికున్న స్వభావరీత్యా కావచ్చు, లేకపోతే క్రైస్తవ మాఫియా యొక్క స్ట్రాటజీలో భాగం కావచ్చు, స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మానసికంగా కుంగిపోతారు, ఈ విధంగా ఇంకెవరైనా ధైర్యం చేయాలన్నా కూడా భయపడతారు అనే ఒక కుళ్ళు బుద్ధితో, కుట్రతో ఈ మాజీ బ్రాండ్ అంబాసిడర్ గాడు, ఈ తీసేసిన తహసీల్దార్ గాడు నోటికి వచ్చిందల్లా ఆ తల్లి బిడ్డల మీద వాగుతూ ఉన్నాడు. వీడికి కౌంటర్గా నేను 2 పార్ట్లు చేస్తాను, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కరుణాకర్ గడి బ్రతుకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వాడేదో మేకపోతు గాంభీర్యం ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. మనకు తెలుసు, అతనితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, డిబేట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. డిబేట్లు చేసిన సందర్భాలు ఏంటి? అసలు నువ్వు చేసిన డిబేట్ వల్ల గల శివశక్తి రేజ్ అయింది. నిన్ను ఎందుకు మర్చిపోతారు జనాలు? అసలు నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల ముందు, హైందవ సమాజం ముందు హీరోలా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇది వినండి, అండర్లైన్ చేసుకోండి చక్కగా. ప్రజల ముందు హీరోలా మేకపోతు గాంభీర్యం అంట, అదేదో హీరోయిజాన్ని ప్రదర్శిస్తాడు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు విజయ్ కుమార్ అని నాతో ఫోన్లో మాట్లాడాడు అనుకో,
విజయ్ కుమార్ గారు అలాగని చాలా నెమ్మదిగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఉమ్, అలా ఫ్రెండ్లీగా మాట్లాడిన నన్ను ఆ, వీడియోలో పచ్చిబూతులు తిడతాడు, లేకపోతే పరుష పదజాలంతో మాట్లాడతాడు. ఆ. అంటే ఇప్పుడు వీడి దృష్టిలో ఏంటి, వీడిని వీడియోలో పచ్చిబూతులు తిట్టడం, పరుష పదజాలంతో మాట్లాడడం హీరోయిజం. అక్కడ హీరోలాగా కనపడతాడు. అంత పెద్ద హీరో కదా, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతాడో అని చెప్పి భయంగా ఫోన్ చేస్తాడు వీడు నాకు. ఫోన్ చేసి ఏంటి విజయ్ కుమార్ గారు, అమ్మ ఏంటి అంత పెద్ద హీరో ఇట్లా సాఫ్ట్గా మాట్లాడుతుందని మళ్ళీ షాక్ అవుతాడు వీడు. అది వీడి బాధ. ఇప్పుడు అది జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా సెల్లర్ ఉంచుకోరా అని చెప్పడం మా సంస్కారం. అదే నీతో పర్సనల్గా మాట్లాడినప్పుడు సంస్కారవంతంగా సభ్యతగా మాట్లాడడం మా సంస్కారం. అది వీడియోలో ధనాధన కౌంటర్స్ ఉంటాయి, అది వేరు, ఆ ప్లాట్ఫామ్ వేరు కదా. ఈ హీరో గారు ఏంటంటే సినిమాలో విలన్స్ నిరగదీస్తారు, బయట చాలా మర్యాదస్తుడిగా మాట్లాడతారు అంటే అక్కడ అది అవసరం, ఇక్కడ ఇది అవసరం. వీళ్ళకి ఇంతకు మించి ఎదగరా వీళ్ళు. నేను అడుగుతాను అప్పుడప్పుడు ఏమైనా డిబేట్ చేద్దామని కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు, నేను ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నావు కదా కరుణాకర్, మరి ఇలాగే నువ్వు వీడియోలో చక్కగా సమాధానం ఇవ్వచ్చు కదా అంటే, నేను వీడియోలో కూడా చక్కగా మాట్లాడాలి అంటే నువ్వు మాట్లాడే కంటెంట్ కూడా చక్కగా ఉండాలి కదరా. అది చక్కగా ఉంటే నేను కూడా చక్కగా మాట్లాడతా. అది ఏ విధంగా ఉంటే దానికి మ్యాచ్ చేస్తూ మాట్లాడాలి. డ్రామా ఆర్టిస్ట్ మాట కరుణాకర్ అనేవాడు, ఒక డ్రామా ఆర్టిస్ట్. డ్రామా ఆర్టిస్ట్ కదరా వెధవా, రెండు పక్కల పొదునన్న కత్తి అన్నమాట, ఎటు కావాలంటే అటు తెగిద్ది. అదే ప్రతి వీడియోలో అతడు ప్లే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. 24 ఏళ్ల క్రైస్తవ జీవితం కాలితో తన్ని కట్లు తెంచుకున్న కుటుంబం. ఝాన్సీ రాణి లాంటి ఆడపిల్ల, పాస్టర్లకు మాస్ వార్నింగ్ అట. తమిళనాడు కూడా పెట్టాను, 24 ఏళ్ల క్రైస్తవ జీవితాన్ని కాళ్ళతో తన్ని బయటకు వచ్చారా. ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం రాలేదంటావా, అసలు క్రైస్తవ జీవితంలోనే వాళ్ళు లేరంటావా? అదే ఉద్దేశంతో వీడు మాట్లాడాడు. కంటిన్యూ చేద్దాం. బట్టలు కుట్టించుకోవడానికి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు 2 రోజుల్లో నాకు కుట్టించేయాలంటే అవ్వదు, మా ఆయనకి బాగాలేదని ఆవిడ చెప్తే అప్పుడు ఆమె పట్టేసుకుందంట. ప్రార్థన చేస్తే బాగుపడతాడు, ప్రభుని నమ్ముకుంటే బాగుపడతాడని. ఇది చెప్పడం తప్పంటారా? పాస్టర్ అమ్మ మాధవీలత గారి ఇంటికి వచ్చి ఏదో బట్టలు కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు ఆ పని చేయటం అవ్వదు, భర్తకి అనారోగ్యం ఉంది అని చెప్తే అప్పుడు పట్టేసింది ఆవిడ. ఎందుకంటే బ్రెడ్ ముక్క కోసం కాకులు పైన తిరుగుతూ ఉన్నట్లుగా ఎక్కడ అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళి వలేసేద్దాం అని కారాడుతూ ఉంటారు కదా వీళ్ళు. అక్కడ దొరికేసింది ఆవిడకి బ్రెడ్ ముక్క. అనారోగ్యంతో ఉన్న ఒక పేషెంట్ ఉన్నాడు ఇంట్లో, ఇక వలేసేద్దాం అని పట్టేసుకుంది ఆవిడ అని జరిగిన విషయం ఆవిడ చెప్పారు కదా. అది తప్ప అని అంటున్నాడు వీడు. సరే ఈ వెర్షన్ వినండి. నీ భర్త బాగుపడతాడు దేవుడిని నమ్ముకుంటేనో చెప్పడం తప్ప? ఇది భర్త బాగుపడతాడు అనేది సత్యం, అది నిజం, 100% ట్రూ అయితే చెప్పవచ్చు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి దోపిడీలు చేస్తూ ఉంటారు ఆన్లైన్ నేరగాళ్ళు. అలాగే అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆరోగ్యం కుదుట పడుతుంది అని ఆశ చూపించి ప్రలోభ పెట్టి వాళ్ళ జీవితాలను తల్లక్రిందులు చేయటం అది తప్ప? అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నీ భర్త బాగుపడతాడు దేవుడిని నమ్ముకుంటేనో చెప్పడం తప్ప? నీ భర్త బాగుపడతాడు దేవుడిని నమ్ముకుంటేనో చెప్పడం తప్ప? ఇప్పుడు ఈ వెర్షన్ చెప్పాడు కదా, సరే దీనికి నేను కౌంటర్ ఇద్దామని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను. ఈలోపు వీళ్ళు ఉన్న అపరిచితుడు ఏం చేశాడంటే వాడే కౌంటర్ వేసుకున్నాడు. వాడే ఒక సుత్తి తీసుకుని పెడేయాలి మన తల మీద బతుకున్నాడు వాడు. అదే వీడియోలో, అదే వీళ్ళ స్పెషాలిటీ, అదే మ్యాజిక్. వాళ్ళే కౌంటర్లు ఇచ్చుకుంటారు, కొన్నిసార్లు మనకు ఆప్షన్ మిగల్చడం. ఇదే వీడియోలో వాడే ఏ విధంగా కౌంటర్ వేసుకున్నాడో అంటే ఇదే విషయం మీద చూడండి. ఆయన బ్రతుకుతాడు, ఆయన పాటలు పాడతాడు, చర్చిలో చర్చి కూడా వస్తాడు, ఆయన చర్చి కూడా వస్తాడు. సేవ చేసేస్తాడు, చర్చికి కూడా వస్తాడు అని ఆమె మాట్లాడిందట. ఈ షడతలు కొట్టేవాడు పక్కన వీడు కూడా మంచి ఆర్టిస్టే, వీళ్ళిద్దరికి బాగానే సెట్ అయింది, దొంది అనమాట. చెప్పరా. ఆయన 5 ఏళ్ల పాటు అసలు మంచం మీద నుంచి తిరిగి లేవలేదు, చనిపోయాడు. ఇలాంటి ఒక సంగతిని దర్శనంగా ఆమె చెప్పడం, ఆ రకంగా మనుషులను మభ్యపెట్టడం కూడా చాలా ప్రమాదం ఉంది. చూసారా, మారిపోయిన విజయ్ కుమార్ మారుమనసు పొందాడు. ఇదే వీడియోలో మారుమనసు పొందాడు. ఫస్ట్ చెప్తే తప్ప, అది ఆర్టిస్టు అన్నాడా, ఈ విధంగా మభ్యపెట్టడం కరెక్ట్ కాదేమో అంటున్నాడు. అంటే మనుషుల బలహీనతలను బట్టి ఆ రోజు వారికి ఏం చెప్తే అది రైట్ అనిపిస్తుంది. నాకు ఏదో అవసరం ఉంది, నాకు ఏదో కష్టం ఉంది, నాకు ఏదో ఇబ్బంది ఉంది, నన్ను ఆదరించే మాట ఏదైనా వినపడితే దానికి నేను దగ్గర అయిపోతాను. బలహీన మనస్తత్వంతో ఉన్న సమయంలో వలేస్తారు. అసలు క్రైస్తవ మాఫియా బతికేదే దాని మీద కదా. అసలు ఇప్పుడు క్రైస్తవ మతం అనేది వ్యాప్తి చెందడం కానీ అసలు దాని మూల సూత్రమే అది కదా. కోర్ వాల్యూసే ఆశ ప్రలోభాలకు గురి చేయటం కదా.
ఇప్పుడు భారతదేశంలో ఒక 10 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే అందులో 9,99,99,999 మంది ప్రలోభాలతో మతం మారిన వాళ్ళే. ఒకే ఒక వ్యక్తి ప్రలోభాలకు మారకుండా మతం మారారు, ఆవిడ సోనియా గాంధీ. బై బర్త్ క్రిస్టియన్ అయి ఉండి భారతీయురాలుగా ఉన్నది సోనియా గాంధీ ఒకతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రలోభాలకు మతం మారిన వాళ్ళే. ప్రలోభం అంటే ఇప్పుడు నేను పాస్టర్ అయితే డబ్బులు వస్తాయి, అది కూడా ప్రలోభమే. నేను మంచి జలసాలు చేయొచ్చు, ఆశపడటం లేదా భయపడటం, ఆశా ప్రలోభాలకు గురై మతం మారిన వాళ్ళే 9,99,99,999 మంది. ఒక్క సోనియా గాంధీ మాత్రమే బై బర్త్ క్రిస్టియన్ ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో. మరి నేను కూడా బై బర్త్ క్రిస్టియనే కదా అని అడగొచ్చు. అంటే మా తల్లిదండ్రులు తాత ముత్తాతలో ప్రలోభాలకు మతం మారిన వాళ్ళే కదా, అలా కంటిన్యూ అయ్యారనమాట. ఆదరించే మాట ఏదైనా వినపడితే దానికి నేను దగ్గర అయిపోతాను. దేనికి దగ్గర అవుతావురా? ఇది కవి హృదయం ఏంటో మరి. అంటే ఎవరైనా ఆదరించేలా మాట్లాడి వెళ్ళిపోతాడు అనమాట. కానీ క్రైస్తవులు అలా ఉండకూడదు. నీ అవసరతలో, నీ బాధలో, నీ ఇబ్బందులో ఎవరన్నా ఒక మనిషి వచ్చి ప్రభువు నాకు దర్శనమిచ్చాడు, నీకు ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది అన్నప్పుడు దానికి మురిసిపోకూడదు. అవన్నీ కూడా దొంగ దర్శనాలు, అవి నిజమైన దర్శనాలు కాదు, అవి కాదు, అసలు దర్శనమే కాదు అది. ఇది కూడా ఒక ప్రమాదమే. వాళ్ళు ఆ రకమైన ఆశలతో ఇందులోకి రావడం అనేది కూడా. అసలు ఇక్కడ వీడి బాధ ఏంటంటే, వీడి మనోవ్యాధి ఏంటంటే, ఆ రోజు మాధవీలత గారి భర్తకి ఏల అనారోగ్యము రావలే, ఏత సమయమునే ఆ పాస్టరమ్మ ఏల వారి ఇంటికి పోవలే, ఆ సమయమునే ఏల మాధవీలత గారు తన భర్త అనారోగ్యం గురించి చెప్పవలే, ఆ సందర్భమున ఈ పాస్టరమ్మ ఏల వారి మీద వల విసరవలే, ఆ వలకు వారు చెక్కవలే, క్రైస్తవమున కొనసాగవలే, ఏల కరుణాకర్ గారి వీడియోలు చూడవలే, సత్యమును గ్రహించవలే, ఈరోజు అన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని వదిలి క్రైస్తవ మాఫియాని కాలితో తన్ని ఏల మన పరువు తీయవలే. అహో విధి ఎంత బలీయమైనది, దీనంతటికీ మూల కారణం ఆ పాస్టరమ్మ ఆడిన నాటకం కదా అని రియలైజేషన్ వీడికి. ఆ రోజు 24 ఏళ్ల క్రితం ఈ పాస్టరమ్మ చేసినటువంటి ఒక రాంగ్ స్టెప్, కకృతి పని ఈరోజు ఇంత బ్లాస్ట్ అయ్యింది అని వీడి బాధ. కర్మ సిద్ధాంతం అంటే ఇదేరా నత్తి నాగేష్. ఆ రోజు పాస్టరమ్మ చేసిన దానికి ఈరోజు కర్మ వడ్డీతో సహా తిరిగి చేసింది కదా. అది 2003 నుంచి 2008 వరకు 5 ఏళ్ల పాటు ఆయన అనారోగ్యం సెట్ అవ్వలేదు. అంటే దానికి కారణం ఎవరు? ప్రభువా? వాళ్ళు ఏమన్నా ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమన్నా అతడు రోగిష్ట అయ్యాడా? అతడు మంచాన పడ్డాడా? అంటే ఎవరన్నా క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత రోగం అయితే, మంచంలో పడితే దానికి వీళ్ళు యేసుదే బాధ్యత, అదే కదా వీడి భావం. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత రోగిష్ట అయితే యేసుదే బాధ్యత అని చెప్తున్నాడు. మరి ఎంతోమంది క్రైస్తవులుగా మారిన తర్వాత అనారోగ్యం పడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యేసుదే బాధ్యత అని మీరు ప్రశ్నించలేదు, పాస్టర్లదే బాధ్యత. పాస్టర్లు అందరూ యేసు నమ్ముకుంటే ఇక జీవితం మారిపోద్ది, అద్భుతాలు జరుగుతాయని కదా చెప్పేది. కాబట్టి అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరికైతే తలకిందులు అయిపోయినాయో దానికి బాధ్యులుగా పాస్టర్లని చొక్కా పట్టుకుని నిలదీయండి, యేసుని పట్టుకుని నిలదీయండి. నీ మతంలోకి వస్తే ఏదో జరిగిపోద్ది, నువ్వు పొడిచేస్తావు, తోపు అని చెప్పావు కదా, చెప్పుకున్నారు కదా వీళ్ళందరూ, నువ్వేం బీగుతున్నావు అని చెప్పి యేసుని నిలదీయండి. దానికి లాజిక్ ఈయనే చెప్పాడు. క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అతడు రోగాన్ని బారిన పడ్డాడా? అంటే ఒకవేళ బాగై ఉంటే ప్రభు మంచోడు, అంటే ఒకవేళ బాగై ఉంటే యేసు ఖాతాలో లేదా పాస్టరమ్మ ఖాతాలో వేసుకునేది. ఇప్పుడు అది కదా మాట్లాడాల్సింది. అదృష్టవశాత్తు ఆయన బ్రతికుంటే యేసు ఖాతాలో వేసుకునేవాళ్ళు, మిరాకిల్స్ ఆయనతో సాక్ష్యాలు చెప్పించేవాళ్ళు, ఊరూరా తిప్పించేవాళ్ళు, మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. బాగా అవ్వలేదు పాపం, ఆయన ప్రారంభ కర్మలను అనుసరించి అక్కడితో ఆయన జీవితం ముగిసిపోయింది. దేవుడి చిత్తం లేదని చెప్పేశారు సింపుల్గా. ముందు దర్శనం చెప్పింది మీరే, ఆ బలహీన సందర్భంలో ఆ కుటుంబం ఉంటే వాళ్ళ మీద వలేసింది మీరే, అద్భుతం జరిగిద్దని చెప్పి ప్రలోభ పెట్టింది మీరే. ఒకవేళ అదృష్టవశాత్తు జరిగితే మన ఖాతాలో వేసుకుందాం అని గోతికాడినక్కలా ఎదురు చూసింది మీరే. అలా జరగకపోతే ఇది దేవుడి చిత్తం కాదు అని చెప్పి కాడిపడేసింది మీరే. ఇక్కడ నేరస్తులు ఎవర్రా? ఎరా నత్తిపోగడిగా నేరస్తులు ఎవర్రా? ఇక్కడ బాధితులను పట్టుకుని వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించే పనిచేస్తున్నాడు వీడు. చూసారా వీడి మనసు ఎంత కుళ్ళు, కపటం, విషం, నరాన నిండిపోయిన వాళ్ళే పాస్టర్లు అవుతారు వీళ్ళు. ఇక్కడ బాధితులను పట్టుకుని నేరస్తులను చేస్తున్నాడు వీడు. అసలు నేరస్తులు ఎవరెక్కడ? వాళ్ళ మానాన వాళ్ళు బ్రతుకుతుంటే అక్కడికి వెళ్ళి వలేసింది ఎవరో, తప్పుడు మాటలు చెప్పింది ఎవరో, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది ఎవరో. కళ్ళు దొబ్బినీరా? బాగాలేదు కనుక ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు, అంతేనా?
ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఏదో ఆశతో, డాక్టర్ బతికిస్తాడని, చచ్చిపోతారు. అంటే డాక్టర్ని నిందించేస్తారా? హాస్పిటల్ మంచిది కదంటారా? ఇప్పుడు ఏ డాక్టరు కూడా 100% ఇతనికి రోగం నయమైపోతుంది, ఆపరేషన్ జరిగితే 100% సక్సెస్ రేట్ అవుతుంది ఎవడు కూడా రాసి ఇవ్వడు. ఏదైనా అనుకోని జరిగితే మాకు అంగీకారమే, మాకు సంబంధం లేదని చెప్పి కుటుంబ సభ్యుల దగ్గర సంతకం పెట్టించుకుంటారు వాళ్ళు. కాబట్టి హాస్పిటల్కి డాక్టర్స్కి ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ మీ పాస్టర్ అమ్మ 100% నాకు దర్శనం వచ్చింది, పాటలు పాడుతున్నాడు, మీ ఆయన వచ్చి సాక్ష్యాలు చెప్తున్నాడు అని చెప్పి నాటకం వేసింది ఎవర్రా? అంటే తప్పుడు మాటలు చెప్పింది ఎవరో, తప్పుడు హామీలు ఇచ్చింది ఎవరో. మరి శివశక్తి కరుణాకర సుగ్న అనే వ్యక్తి డైరెక్టర్ గా ఉండి సినిమాలు తీస్తా ఏదో నటిస్తాను ఆశపడి ఎక్కడ ఫెయిల్ వీలు కాలేదు. అమ్మా మరి శివశక్తి కరుణాకర సుగ్న అనే వ్యక్తి డైరెక్టర్ గా ఉండి సినిమాలు తీస్తా ఏదో నటిస్తాను ఆశపడి ఎక్కడ ఫెయిల్ వీలు కాలేదు. అసలు డైరెక్టర్ గా వాటర్ బాటిల్ వేయడానికి వెళ్ళే క్వార్టర్ నీ ఎంత చక్కగా పెట్టేవారా నీ మూతిలో. సరే నేను వాటర్ బాటిల్ అందించాను రా, మరి 10 సినిమాలు పిడిబాగులు లాంటి 10 సినిమాలు తీస్తే ఎక్కడో దిగినాయి కదా, మీకు ఆ సినిమాలన్నీ తీసింది ఎవడరా? కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ రాసింది ఎవరు? రంకుమొగుడు ఎవరన్నా? అవును రే, ఎంతసేపు కూడా ఏదైనా కష్టంతో పని చేసుకునే వాళ్ళని ఉద్దేశించి ఎందుకురా అంత చిన్న చూపు అసలు? ఇప్పుడు నేను కాకపోతే ఇంకెవరో సినిమా ఫీల్డ్లో ఏదో పని చేసుకుంటారు, కష్టపడి పని చేసుకుంటారు అంటే వాళ్ళంటే మీకు అసలు అసహ్యమా? వాళ్ళంటే చిన్న చూపు, అసలు మనుషులే కాదనే వాళ్ళు. కష్టపడి ఆ స్థాయి నుండి కష్టపడి పైకి వస్తేనే కదా. ఇప్పుడు మీకులాగా ఎవరిని మోసం చేసి పైకి రాలేదు నేను. నరేంద్ర మోదీ గారు ఛాయ్ వాలా అంటారు, టీ అమ్ముకున్న స్థాయి నుండి ప్రధానమంత్రి అయ్యారు. రజనీకాంత్ బస్ కండక్టర్. అంటే అది వ్యక్తిలో గొప్పతనంగా చూడాలి కదా. కింద స్థాయి నుండి అంత దాకా ఎదిగారు అంటే మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో పోనీ వాటర్ బాటిల్స్, టిఫిన్ ప్యాకెట్స్ ఏదో సప్లై చేసి అనుకో నీ సంతృప్తి కోసం. ఆ స్థితి నుండి ఇప్పుడు నేను సొంతంగా శివశక్తి ప్లాట్ఫామ్ నుండి సినిమాలు తీసి లక్షలాది మందిని ప్రభావితం చేసే స్థితిలో ఉన్నాను అంటే ఇది ఎదుగుదల కదా. దీన్ని చూసి నువ్వు కూడా ఇన్స్పైర్ అవరా. ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కష్టపడి కరుణాకర్ లాగా ఎదగాలి అని ఈరోజు ఒక సంకల్పం తీసుకో. ఆ గొర్రెలు బొచ్చు బీక్కి తినటం, వాళ్ళని ఎందుకు పిండుకు తినటం అది ఆపేయి. ఆ లుచ్చే పనులు ఆపేయి. ఆ లుచ్చా లఫంగి పాస్టర్గిరి ఆపేసేయి. నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వండి ఈ పాస్టర్లు అందరూ. కష్టపడండి, పాలమ్మండి, పూలమ్మండి, పైకి రండి. ఈ రోజు నా స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం కూడా కరుణాకర్ సుగ్నానే. వాళ్ళు ఏం మాట్లాడాలా, వాళ్ళ బలహీనతలు ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి గుర్తించి ఆర్థిక సాయం చేసి ఇలా మాట్లాడండి మీరు అని ఆల్రెడీ ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను రోజుకి 500 రూపాయలు బేటా, పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం టీ ఇచ్చేస్తే ఆవిడ ఇంగ్లాండ్ నుంచి ఫ్లైట్ వేసుకొచ్చి 500 రూపాయలు తీసుకుని యాక్టింగ్ చేసేసింది అనమాట త్రివేణి. మరి ఒక మాట పబ్లిక్లో మాట్లాడుతున్నామంటే మినిమం లాజిక్ ఉండాలి, లేకపోతే మొహం మీద వస్తారు. బేసిక్ అసలు సెన్స్ ఏమైనా ఉందంటారు మీకు? అంటే ఈ మాఫియా చెప్పిస్తుంది కదా దొంగ సాక్ష్యాలు, ఆర్టిస్టులను తీసుకొచ్చి క్షణంగానే గొట్టలుగా కింద పడిపోయి గిలగిలగిల కొట్టేసుకుంటారు కదా ఈ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు పట్టుకొస్తారు కదా. ఈ మాఫియా చేసే ఈ లుచ్చా పనులే అందరూ చేస్తారనుకుంటున్నారు. అంతేలే, మొత్తం ఇడిసిపోయిన వాళ్ళకి మీకు సిగ్గు శరం సెన్స్ ఏంది? నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం తప్ప. ఈ క్లిప్పింగ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చెప్పు. వాళ్ళది 24 ఏళ్ల క్రైస్తవ జీవితం కాదు. వచ్చాడు అయ్యో సైంటిస్టు, వచ్చిండా సైంటిస్టు. 24 ఏళ్ళ జీవితం కనిపెట్టేశాడు, రా ఏజెంటుడు, స్పై చేసాడు. ఉన్న 5 ఏళ్ళు కూడా వారు క్రైస్తవుడు ఎలా జీవించాలో అలా జీవించలేదు. క్రైస్తవుడు ఎలా జీవించాలరా? ఏంటి అసలు ఏంటి అసలు దాని సంగతి తర్వాతలోకి వెళ్దాను కాదు. వాళ్ళు బైబిల్ చదివిన క్రైస్తవులైతే గర్వాప్సి అవ్వరు. ఒరే ఎరుపా, బైబిల్ చదవకపోతేనే అందులో ఉంటారు. బైబిల్ చదివితే థూ అని ఊసి బయటకు వచ్చేస్తారు. ఆ అమ్మాయి చదివిన తర్వాత బయటకు వచ్చింది. నీ చర్చిలో ఎంతమంది బైబిల్ చదివారు అడుగు. అసలు బైబిల్ చదవడం పక్కన పెట్టరా, నువ్వు బైబిల్ ఈ చివరి నుండి ఈ చివరి దాకా ఎన్నిసార్లు చెప్పావు చెప్పు? ఒక్కసారైనా చెప్పావా? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి బైబిల్ బోధిస్తున్నా సంగల పెట్టినంటావు కదా. ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చెప్పావా నువ్వు? నువ్వే పూర్తిగా చెప్పకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారా? కేవలం 5 ఏళ్ళు మాత్రమే ఆమె చర్చికి వెళ్ళింది. 5 ఏళ్ల పాటు వాళ్ళ భర్త మారతాడని ఎదురు చూసింది. మారకపోయేసరికి ఆమె మరలా వెళ్ళిపోయిందట. ఆ భర్తకి ఏదో జరుగుతుందని లోపలికి వచ్చింది. 5 ఏళ్ల తర్వాత జరగలేదు, చనిపోయాడు. అయినా కొనసాగింది అని చెప్తుంది ఆవిడ. యాక్చువల్ గా ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చేయాలి? ఇది ట్రాష్ అని అనిపిస్తే భర్త చనిపోయినప్పుడు బయటకు వచ్చేయాలి. ఈ చిడతలు కొట్టేవాడు లాజిక్ చూడండి. ఆ భర్త బ్రతుకుతాడని కదా అందులోకి వెళ్ళారు, బ్రతకలేదు కాబట్టి వెంటనే బయటకు వచ్చేయాలి అని చెప్తున్నాడు. మంచిదే, నేను అదే ప్రశ్న అడిగా కదా. ఆవిడ ఏదైతే మిమ్మల్ని ఆశ పెట్టి అందులోకి లాగిందో ఆయనే లేనప్పుడు మీరు ఇంకా అందులో ఎందుకు కొనసాగారు అని నేను అడిగితే ఆవిడ ఏం చెప్పారు?
సరే నీ భర్త పోతే పోయాడు, నీ పిల్లలు కూడా పోతారు బయటికి వెళ్ళిపోతే అని బ్లాక్మెయిల్ చేసింది అని మాధవీలత గారు చెప్పారు కదా. మా వారు చనిపోయిన తర్వాత నేను రియలైజ్ అయిన తర్వాత ఈ పిల్లలకి శాపం వస్తుంది, పిల్లలు చనిపోతారు, నువ్వు ఇంకా ఎవరి కోసం బతుకుతావు, దేవుడు ఉగ్రత వస్తుంది, నేను అందులోంచి బయటికి వెళ్తే పిల్లలు చనిపోతారని చెప్పింది. దేవుడు ఉగ్రత వస్తుంది నీ మీదకి, నాకు ఇలా కనపడింది అలా కనపడిందని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టి. ఇప్పుడు పిల్లలకి ప్రమాదం అంటే ఏ తల్లి అయినా సరే ఎందుకు వచ్చిన రిస్కు అని ఆగిపోతారు కదా జనరల్గా. ఇప్పుడు ఎంత రాక్షస మనస్తత్వం కాకపోతే ఆ పాస్టర్ అమ్మదే, అనారోగ్యంలో ఉన్న భర్తనేమో బ్రతుకుతాడని వలేసింది, నిక్షేపంగా చక్కగా ఆరోగ్యంతో ఉన్న పిల్లలేమో చచ్చిపోతారని భయపెట్టింది, చనిపోయే మనిషినేమో బ్రతుకుతాడని ఆశపెట్టింది, మంచిగా ఉన్న పిల్లలనేమో చంపేస్తాడని చెప్పి భయపెట్టింది. ఇంత క్రూయల్ మెంటాలిటీ ఒక రాక్షస జాతి అంటే పూర్వ జన్మల్లో వీళ్ళు రాక్షసులు కాకపోతే ఇంత క్రూయల్ మెంటాలిటీ ఎందుకుంటుంది చెప్పండి. వీళ్ళు నరరూప రాక్షసులు అంటే ఎవరు చెప్పండి? నరరూపంలో ఉండే రాక్షసులు ఎవరు? కలియుగంలో పాస్టర్లు. అప్పుడే ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే 5 ఏళ్ల ఆ క్రైస్తవ జీవితాన్ని 24 సంవత్సరాలని చెప్పి అబద్ధం ఆడి ఏదో మసిపూసి మారడగా చేసే ప్రయత్నం అయితే జరిగింది. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లుగా వాళ్ళు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అందులో ఉండి తర్వాత క్రైస్తవులుగా ఉండకపోతే, అంటే ఆ పాస్టర్ అమ్మ గ్రూపులో లేకపోతే నేనే బహిరంగ క్షమాపణ చెప్పి అసలు క్రైస్తవం గురించి ఈ మాఫియా గురించి నేను మాట్లాడటం మానేస్తాను, ఆపేస్తాను. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే 2003 ఏదైతే ఆ పాస్టర్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు అందులోనే కొనసాగితే, ఇది రీసెంట్గా ఈ కరోనా టైంలో ఈ అమ్మాయి కృష్ణ త్రివేణి మన వీడియోలు చూసి రియలైజ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నచ్చజెప్పి అందులోంచి బయటికి తీసుకొచ్చింది నిజం కాకపోతే, ఇంతకుముందు నేను చెప్పింది చేస్తా, ఒకవేళ అది నిజమైతే వీళ్ళిద్దరిని బట్టలు ఓడదీసి చెప్పులతో కొట్టుకుంటూ గుంటూరు మొత్తం తిప్పాలి. రెడీ అయితే చెప్పండి, నాకు ఫోన్ చేయరు ఎవరైనా ఎత్తిపగడిగా, మా నెంబర్ ఉందిగా, ఆఫీస్ నెంబర్ ఉందిగా, మాకు ఫోన్ చేసి ఈ ఛాలెంజ్కి నేను రెడీ అని చెప్పరా. ఇప్పుడు మాధవీలత గారు భర్త చనిపోయినప్పుడే వాళ్ళు అందులోంచి బయటకు వచ్చేస్తే అసలు ఈ ఫ్యామిలీ మీద ఆ పాస్టర్ అమ్మకి గ్రిప్ ఎలా వస్తుంది? ఈ కృష్ణ త్రివేణి అనే అమ్మాయి ఇంజనీరింగ్ చదవాలా డిగ్రీ చదవాలా అనే పెత్తనం కూడా పాస్టర్ అమ్మ ఎలా చేస్తుంది? యూకేకి వీసా వస్తే వెళ్ళకూడదని చెప్పి ఎలా ఆపగలిగిద్ది? ఆపే ప్రయత్నం చేస్తుంది పాస్టర్ అమ్మ. ఆ అమ్మాయి తిండి తిప్పలు మానేసి నేను ఇంజనీరింగ్ చదువుతాను లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేసుకుంటాను అని మొండి పట్టుబట్టి పట్టుదలతో తను అనుకున్నది చేయగలిగింది తప్ప పాస్టర్ అమ్మని ఎదిరించి, లేకపోతే సాధారణ మనస్తత్వంతో ఉండే అమ్మాయి అయితే ఆ పాస్టర్ అమ్మకి బానిసగా పడి ఉండేది కదా, అలాగే మిగిలిపోయేది కదా. భర్త చనిపోయినప్పుడే ఆ ఫ్యామిలీ బయటికి వెళ్ళిపోతే ఆ పాస్టర్ అమ్మకి అంత గ్రిప్ ఎలా వచ్చింది? మీరు కడుపుకి అసలు ఏం తింటున్నారు మీరు? పొద్దున్నే పందులు తినొస్తాయి కదా రోడ్ల మీద, వాటితో పాటు నాకు వచ్చారు వెళ్ళి ఆ వీడియోలో కరుణాకర్ గాని ఆవిడ గాని ఆ టైటిల్ అది పెట్టాడు, 24 ఏళ్ల క్రైస్తవ జీవితాన్ని కళ్ళతో తన్ని కట్లు తెంచుకుని బయటకు వచ్చేసారట. చూడు ఎంత అబద్ధాలు, వాడు బతికే అబద్ధాలు. నువ్వు చెప్పాలి అబద్ధాల గురించి. నీ బతుకులో నా చెప్పు. ఏదో 2008 ఆవిడే చెప్తుందిగా. బయటికి వెళ్ళిపోయింది, నామకార్థంగా అలా కొనసాగుతుంది. పూర్తిగా బయటకు రాకుండా నామకార్థంగా నామకార్థంగా అంటే ఏంట్రా? ఇప్పుడు నీ పెళ్ళం నీతో కాపురం చేస్తుంది, నామకార్థంగా కాపురం చేస్తుందా నిజంగా చేస్తుందా చెప్పు? నామకార్థంగా అంటే ఏంటి? నామకార్థ క్రైస్తవులు ఈ నా కొడుకులు కొత్త కొత్త పదాలు తయారు చేసి కొత్త కొత్త కాన్సెప్టులు తీసుకొచ్చి నిజ క్రైస్తవుడు, నిజదేవుడు, నా బొచ్చులో నిజం అనే పదానికి వాల్యూ చేస్తున్నారు నా కొడుకులు. నామకార్థంగా అంటే ఏంటి? పాస్టర్ అమ్మకి అంత బానిసత్వం చేసినా కూడా నామకార్థ క్రైస్తవులా? ఇంకా మొత్తం నాకాలా? వాళ్ళ కాళ్ళు నాకాలి, బూట్లు నాకాలా ఏంటి? చిన్నమ్మాయిని ఏకంగా పరిచర్యకి ఇచ్చేయండి అని అడిగిందంట. మరి ఇప్పటికి వాళ్ళ అమ్మాయి ఏదో వీడియో చూసో లేకపోతే ఆ రెప్కా వీడియో చూసో ఇప్పుడు చూపించేసరికి ఇంకా పూర్తిగా క్రిస్టియానిటీ మంచిది కాదనుకొని పూర్తిగా రియలైజ్ ఉంటది. అయితే దాన్ని అంతటిని ఏం చేస్తుందంటే ఈ మధ్య కాలంలో ఆవిడ ప్రార్థనకి వెళ్ళకపోయినా, సన్నిధిలో గడపకపోయినా, ఆరాధనలో కొనసాగకపోయినా, సేవకులతో వారి విశ్వాస జీవితం కొనసాగించకపోయినా ఎక్కడ కొనసాగించలేదు. ఈవిడ అందులో కొనసాగడం మాత్రమే కాకుండా వాళ్ళ బంధువుల్లో కూడా ఎంతోమందిని మతం మార్చింది ఆవిడ మాధవీలత గారు. ఆవిడ ఎంత బలంగా నమ్మకపోతే, ఎంత అంటే ఆ పాయిజనైజ్డ్ ఐడియాలజీని తలకెక్కించుకోకపోతే అంతమందిని కరిసిద్ది ఆవిడ. నేను అడిగే కదా ఈ ప్రశ్నలన్నీ. అందరినీ కరిచేశారంటగానంటే అవును ఆవిడ మొత్తంలో ఉంది. అప్పుడు వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది? ఏకంగా ఈవిడే పాస్టర్ అయిపోయిద్దేమో అని అనుకునేవాళ్ళు అంట వాళ్ళు. మొత్తం ఆ భాష అంతా వంటపట్టేసింది ఆవిడికి. గుప్పిళ్ళు ఇప్పాలి, ఆవిడే పాస్టర్ అయిపోయిద్దేమో అనే అభిప్రాయం కలిగేంతగా నమ్మింది ఆ యేసు మతాన్ని. పాస్టర్ అమ్మని నమ్మింది. నామకార్థ క్రైస్తవులు అంటే ఈ నా కొడుకులు చూడండి, పందులు తిన్నట్టు తిని పేకల దాకా ఈ నా కొడుకులు ఆంబోతులు తిన్నట్టు తిని అరక్క కొట్టుకుంటున్నారు ఈ నా కొడుకులు. ఇల్లు కొనసాగించామని ఈవిడే చెబుతూ 4 ఏళ్ళు అయిపోయిందని చెబుతూ 24 ఏళ్ళుగా అందులో ఉండి బయటకు వచ్చేసామని ఇతగాడితో చెప్తే ఇతగాడు
24 ఏళ్ల క్రైస్తవ జీవితాన్ని తల్లి బయటకు వచ్చేసారు అన్నాడు. తన్నెర్రా నా కొడక, కాలుతో తంతే మళ్ళీ తల కిందులుగా పడింది నీ క్రైస్తవ మాఫియా. తన్ని బయటకు వచ్చారు. 24 ఏళ్ల క్రైస్తవ జీవితాన్ని తల్లి బయటకు వచ్చేసారు అంటే మరి 24 ఏళ్లలో వీళ్ళు ఏం నేర్చుకున్నారనమాట? మీరు భలే నేర్పుతారు. మరి ఏం నేర్పుతారా మీ చర్చిల్లో? 24 ఏళ్ళు కాదురా, 40 ఏళ్ల నుంచి అందులో పడి సస్తన్న వాళ్ళని తీసురా, వాళ్ళకి బైబిల్ గురించి ఏం తెలుసో మాట్లాడదాం. ఎవరికి బైబిల్ గురించి తెలియదు, ఎవడో బైబిల్ చదవడం. ఛాలెంజ్ ఇది. నా కళ్ళతో నేను చూసి ఎంతోమంది క్రైస్తవులు అసలు బైబిల్ చదవరాడు. ఈ ఆదివారం నాడు గొర్రెలు సంకలు పెట్టుకుని వెళ్తాయి కదా, బైబిల్ ఈ సంకలు పెట్టుకుని వెళ్తారు, కూర్చుంటారు అంతే. ఈ పాస్టర్ గారు 2 వాక్యాలు బట్టి వస్తాడు. మత్తయి సువార్త 30:3 ఏమంటామన్నాడు యేసయ్య అంటే, యేసయ్య మార్గమును పోవుచుండగా అని పక్కన నుంచి ఒకటి చదివిద్ది. ఆ మార్గమును పోవుచుండగా అని ఈడు అంటాడు. ఎదురుగా ఒకటి రావచ్చును, ఈడు రాసుకుంటారు వెంటనే మత్తయి సువార్త అసలు ఈ వాక్యం మననం చేసుకోవాలి అని దీన్ని చదువుకుంటారు వాళ్ళు. ఇంటి దగ్గర బైబిల్ చదవరాళ్ళు. వరుసగా బైబిల్ చదవటం మొదలుపెట్టారనుకోండి ఎవడన్నా, ఏంటి ఎంత చండాలంగా ఉంది, లాజిక్ లేకుండా ఉందంటే, నీకు దేవుని వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత వచ్చును, దైవజనుని యొక్క సహాయం లేకుండా నువ్వు ఓన్గా బైబిల్ చదవరాదు, ఈ విధంగా ప్రశ్నించరాదు అని వీళ్ళే అంటారు. నా కొడుకులు ఎందుకు వచ్చిన దానిలో అసలు చదవడానికి అది భాష అర్థమైతే రావదు, చదవడానికి ఈజీగా ఉండదు, నువ్వు చదవకూడదు, చదివితే వచ్చే ప్రశ్నలు నువ్వు అడగకూడదు అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకే చదివి ఏం బిగుతారు వాళ్ళు? చదవాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అసలు? అదే అంత రసరమ్యంగా ఉంటుందా? చదవాలనే ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఉంటుందా బైబిల్ భాష? ఏమన్నా విశ్వాసులు కాదు, పాస్టర్లే బైబిల్ చదవరు, పాస్టర్లకే బైబిల్ తెలియదు అసలు, బైబిల్ చదవరా అంట. 24 ఏళ్ల సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉన్న వీళ్ళు, కనీసం బైబిల్లో ఏముందో తెలియని వీళ్ళు, బైబిల్లో కనీసం అవగాహన లేని వీళ్ళు కేవలం పాస్టరమ్మ చెప్పిన మాటలు విని కొనసాగేశారు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా చోద్యంగా ఉంది. విడ్డూరం ఏంటిరా అసలు? మొత్తం అదే కదా ఉంది. ఇప్పుడు పాస్టర్ చెప్పేదో పాస్టరమ్మ చెప్పేదో విని అందులో ఉంటున్నారు తప్ప, ఈరోజు క్రైస్తవులు మొత్తం నువ్వు ఏ చర్చికి పోతావో పో, ఇదిగో వీడు పలానా విశ్వాసి, పలానా చర్చిలో విశ్వాసి, వీడికి బైబిల్లో విపరీతమైన నాలెడ్జ్ ఉంది, తీసురా శివశక్తి తీసురా, ఎవడాడు చూద్దాం. సరే ఒకవేళ నువ్వు చెప్పే వెర్షనే తీసుకుంటున్నాను, దశాబ్దాల తరబడి సంవత్సరాల తరబడి క్రైస్తవంలో ఉంటూ బైబిల్ చదవని వాళ్ళందరూ కుక్క పెంట తిన్నట్టేరా. ఈ మాట నువ్వు ఒప్పుకుంటా? ప్రతి క్రైస్తవుడికి తగలాలి ఈ మాట. వీళ్ళు చెప్తున్న ప్రకారం సంవత్సరాలు అందులో ఉండి బైబిల్ చదవకపోతే మీరు కుక్క పెంట తిన్నట్టే, మీరు తప్పుడు పుట్టకబుట్టినట్లే. ఈ మాట ప్రతి క్రైస్తవుడు గుండెలోనే చేయాల్సింది చెప్పగలరా? ఎస్, నేను సంవత్సరాల తరబడి ఇందులో ఉన్న బైబిల్ మొత్తం చదివాను. ఏ ఒక్క క్రైస్తవుడు గుండెల మీద చేసి ఈ మాట చెప్తాడో చూద్దాం. నా కొడకల్లారా, బయట ఉన్న వాస్తవాలు ఎవరికి తెలియవా? ఇడ్డూరంగా ఉందంట. ఈ సిడతలు కొట్టే మొహం నువ్వు కలిసి ఇడ్డూరం అంట, ఇడ్డూరం. అసలు నిజం చెప్పాలంటే శివశక్తి వచ్చిన తర్వాత కొంతమంది అన్న క్రైస్తవులు బైబిల్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టారు, నిజంగా ఇలా ఉందా అని చెప్పి. ఇది మనకి కౌంటర్లు ఇవ్వడానికన్నా కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు అసలు బైబిల్ తీసి. అది తీస్తే నిజంగా ఇట్లా ఉందనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మార్చలేరుగా, మరి ఏం చేస్తారు? ఇప్పుడు మన శివశక్తి వీడియోస్ చూసి గర్వాప్సి ఎవరవుతారు చెప్పండి? నేనేమన్నా హిందుత్వంలోకి వస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి, మీకు రోగాలు ఉంటే పోతాయి, మీ జీవితాలు మారిపోతాయి అని ఎప్పుడన్నా నేను ప్రలోభ పెట్టానా? స్క్రిప్చర్ బేస్గా నేను మాట్లాడి హిందుత్వం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఇదే కదా. అంటే ఎన్లైట్మెంట్, జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గం నచ్చిన వాళ్ళు, సత్యాన్ని కనుగొన్న వాళ్ళు ఇటు వస్తారు. ప్రలోభాలకు గురయ్యే వాళ్ళు ఎవరు రారు కదా. అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. సరే, వచ్చిన వాళ్ళ దగ్గర నుండి నేనేమైనా లబ్ధి పొందుతున్నానా? అంటే మీరు అందరూ నాకు 10% ఇవ్వాలి, కనీసం 1% ఇవ్వాలి అని గర్వాప్సి అయిన వాళ్ళు నేను ఎవరైనా అడిగానా? ఇంకా చెప్పాలంటే దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళకి శివశక్తి నుండి మేమే సహాయం చేసాం. ఈ పాస్టర్లు రాబందుల్లాగా వాళ్ళ రక్తం తాగి వాళ్ళ జీవితంలో నలిగిపోతే అందులో భిక్షగాళ్ళు ఉన్నారు, దివ్యాంగులు అంటే కళ్ళు కనపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళ రక్తం తాగితే, ఆడపిల్లల తండ్రి నిస్సహాయ స్థితిలో ఉంటే, కూరగాయలు అమ్మే అనురాధ ఆ అమ్మాయి జీవితం అస్తవ్యస్తం అయిపోతే, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన శివశక్తి వేద మీద పరిచయం చేసి దాతల సహాయంతో వాళ్ళకి మనం సహాయం చేసాం. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి నేను తీసుకోలేదే. ఈయన కొడుకులు వాళ్ళ రక్తం తాగారు. ఈయన కొడుకులు వీళ్ళు. వాడు ఈరోజు సమాజంలో కనపడడం, వాడి తిండి తినేది అంత అబద్ధాల మీద బ్రతకడమే. ఆ కరుణాకర్ అనేవాడు, ఆ శివశక్తి అనేదే ఒక అబద్ధాల పుట్ట. వాడు రాసిన పుస్తకాలు కానీ, వాడు చెబుతున్న మాటలు కానీ అన్ని అబద్ధాలే. అసలు ప్రపంచంలో పెద్ద స్కామే నీ క్రైస్తవ మాఫియారా. దాన్ని మించిన కుంభకోణమే లేదు అసలు. ఇప్పుడు గమనించని చూసాం మనం. 2003లో ఆమె నమ్ముకుంటే 2008లో ఆమె బయటకు వెళ్ళిపోయిందని ఆమె నోటే చెప్పింది. కానీ ఇప్పటికీ 24 ఏళ్ళు అయిందని చెబుతుంది తప్ప, ఆమె క్రైస్తవ్యంలో ఉన్న నామకార్థ జీవితం కూడా 5 ఏళ్ళే. అంటే ఈ నా కొడుకులు తప్ప తాగి బైబిల్ చదువుతారు, తప్ప తాగి వీడియోలు చూస్తారు, అసలు పూర్తిగా ఏది అర్థం చేసుకోరనమాట. 5 ఏళ్ళేనంట ఈ నత్తిపోగొడి చెప్తున్నాడు.
క్రైస్తవ సమాజాన్ని ఎవరు డ్యామేజ్ చేయలేరు. క్రైస్తవ సమాజాన్ని ఎవరు అంతమొందించలేరు. మరి ఎందుకు అంత నొప్పి, ఎందుకు అంత గింజుకుంటున్నావు? ఓ ఇలా కొట్టేసుకుంటున్నారు ఎందుకు? మరి ఎవరు ఏం చేయలేరు, తడికొట్టేసి పడుకో. ఎందుకురా? హిందూయిజంలోకి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉందంట, చాలా ఆనందంగా అది ఉందంట, వినిపిస్తాం, చాలా హ్యాపీగా వినిపిస్తాం ఉందంట, అది కూడా. చాలా హ్యాపీగా ఉందంట. ఇటు చూడండి, బార్లా తెలుసుకుని చాలా హ్యాపీగా ఉందంట, చాలా ఆనందంగా ఉందంట అంటున్నాడు. ఇటు చూడండి. మరి ఈ అమ్మాయి హ్యాపీగా ఉందా? పాపం హిందువులు అందరూ హ్యాపీగా ఉన్నారా? అంటే వీడి తప్పుడు ఉద్దేశం మీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి మాత్రమే హ్యాపీగా ఉందా, మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే వీడి తప్పుడు ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ అమ్మాయిలు మాత్రమే హ్యాపీగా ఉండాలంటే క్రిస్టియానిటీలో ఉండాలి రా వాళ్ళు. ఆ చర్చిల్లో ఉంటే వాళ్ళకు ఉండే హ్యాపీనెస్, అసలు వాళ్ళకు ఉండే ఆనందమే ఆనందం. చర్చిల్లో మరి పాస్టర్లు కలగజేస్తారు కదా ఆనందానుభూతి. హిందూయిజంలో ఉన్నారు కదా, అప్పుడు హ్యాపీ లేదా తల్లి, సంతోషం లేదా తల్లి, మనశ్శాంతి లేదా తల్లి? మరి ఇటు పక్క ఎందుకు వచ్చేసావు? క్రిస్టియానిటీలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తమ్ముడు. క్రైస్తవం అనగానే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఏమంటారా రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు ఉంటాయి అన్నమాట. అమ్మా మనం విచ్చలవిడిగా బ్రతకూడదు, మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, బయట వాళ్ళతో పెట్టుకోకూడదు, పాస్టర్తోనే పెట్టుకోవాలి. ఆంక్షలు ఉంటాయి. పుచ్చిపోయిన గువ్వలకు మందులు రాయాలి, బయట వాళ్ళతో రాపించుకోకూడదు, పాస్టర్ గారితో రాపించుకోవాలి. ఆ తొండ జాన్సన్ గారి లవర్కి మరి ఆంక్షలు ఉంటే పోనట్ట చేసేవారు నువ్వు. దాన్ని ఎందుకు గోకా? వీడి గురించి నాకు ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారండి, తప్పులోడు అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తే వీడి అమ్మాయిల్ని ఎట్లా గోకేవాడు, అసలు వాడి ముఖం మీద ఘాటు ఉందట, ఆ ఘాటు ఎందుకు పడింది కొన్ని చెప్పారు. సరే జామని పర్సనల్ విషయాలని చెప్పి వదిలేసా, నాకు ఆధారాలు లేవు కదా. సరే మీరు ఏదైనా ప్రూఫ్స్ ఇస్తే నేను మాట్లాడతాను, పోనీ ఎవరైనా విక్టిమ్స్ ఉంటే చెప్పండి, ఆ విక్టిమ్స్ని తీసుకొని మాట్లాడతాను అంటే వేగ్గా మీరు చెప్పిన వెర్షన్ తీసుకొని నేను మాట్లాడి వదిలేసా. ఇట్లా వీడికి చెప్పా, ఎవరో నీ గురించి అట్లా చెప్తున్నారు, ఆధారాలు లేవు కాబట్టి నేను వదిలేస్తున్నాను అని చెప్పా. ఎంత మంచోళ్ళండి మీరు అన్నాడు వీడు. ఇదే విషయం పాస్టర్ రవీంద్రనాథ్కి కూడా చెప్పాడు. కరుణాకర్ ఎంత మంచోడంటే అండి, నా పర్సనల్ విషయాలు అని చెప్పి వదిలేశాడు అని చెప్పి చెప్పుకున్నాడు వీడు. మరి ఆంక్షలు ఉంటే అంతమందిని ఎట్లా గోకేవరు నువ్వు? ఆంక్షలో అంటే పాస్టర్ మాత్రమే గోకాలని చెప్పి ఆంక్షలు ఉంటాయా? లేదా మంచి అనేది ఉంటుంది కదా, ఆ మంచి అనేది ఇష్టం అవ్వదు. మంచులో ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సంతోషం ఏంటి? వీళ్ళు ఏదైతే భయపెడతారో ఇందులోంచి బయటికి వెళ్ళిపోతే దేవుడు ఉగ్రత వచ్చిద్ది, బొచ్చు వచ్చిద్ది, బొకడా వచ్చిద్ది అని చెప్తారు కదా. అదేమీ జరగలేదు, మేము నిర్భయంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నామంటే అమ్మాయి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యింది, వాళ్ళు సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు, ఆ అమ్మాయి చక్కగా జాబ్ చేసుకుంటుంది, వాళ్ళ చెల్లెలికి కూడా మంచి జాబ్ వచ్చింది, మంచి వరుడు దొరికాడు, పెళ్లి చేసుకోబోతుంది. సంతోషం అంటే ఇది. ఈ నా కొడుకులకి సంతోషం అంటే ఏంటి? గోకటం, గోకిచ్చుకోవడం, ఆ సంతోషం అనుకుంటున్నారు వీళ్ళు. అది లేదు కదా, బయటికి వెళ్తే అది ఉండదు కదా, చర్చిలో ఉండదు కదా అంటున్నారు వీళ్ళు. ఈ 5 ఏళ్లలో అలా నుంచో పెడితే తప్పని ఎందుకు అనిపించదు లోపల నీకు? ఇప్పుడు సరే నుంచో పెట్టింది, అచ్చే ఇది కరెక్ట్ కాదు, క్రిస్టియానిటీ కరెక్ట్ కాదు, సండే స్కూల్ మాస్టర్ కరెక్ట్ కాదు, అప్పుడే మానేచ్చు కదా మెంబర్ చెప్పి. చెప్పిందిరా హౌలే నుంచో పెట్టి నాకు కోపం వచ్చింది, బాగా బాధేసింది, బాధలో కోపం వచ్చింది. నేను అంతా నుంచున్నా ఎండలో. సండే స్కూల్ మొత్తం అలాగే నిలబెట్టింది, మొత్తం అయిపోయేంత వరకు. 1.5 hours 2 hours ఉంటుంది సండే స్కూల్. పాటలని, డ్యాన్స్లని అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ కలిపి 1.5 hours 2 hours ఉంటుంది. నేను అంతే నుంచున్నాను, మా చెల్లి మీద నా చున్నీ కప్పేసి ఎండబడకుండా నేను అంతే నుంచున్నాను. నాకు బాగా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి సీరియస్గా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈ చర్చిని ఎప్పటికైనా నేనే ముప్పిస్తా అని చెప్పా. నాకు కోపం వచ్చి అని చెప్పా అనమాట. మా మమ్మీ కొట్టింది నన్ను. ఆ అమ్మాయికి అప్పటి నుంచి అది రిజిస్టర్ అయింది కాబట్టి ఆ పాస్టర్ అంటే నచ్చదు, అసలు ఈ చర్చి వ్యవహారం అంటేనే నచ్చదు. యేసునాయన మంచోడు అనుకుంటున్నాను అని చెప్పింది కదా, యేసునాయన మంచోడే, పాస్టర్లు మంచోళ్ళు కాదు అని చిన్నప్పటి నుంచి తనకు అభిప్రాయం ఉంది అని చెప్పింది కదరా. మీరు చెవుల్లో ఏం పెట్టుకున్నారా? ఒకళ్ళదొకళ్ళు ఏం పెట్టుకున్నారు చెవుల్లో? విన్నారా వీడియో? అప్పుడే తప్పు అనిపించలేదు, బయటకు వచ్చిన తర్వాత ఆ తప్పులా కనపడుతున్నాయి. బైబిల్ ఎప్పుడు చదవడం వాళ్ళని క్రైస్తవులను ఎలా అంటారు? ఏం చెప్తున్నాడు? బైబిల్ చదువు రాలేదు క్రైస్తవులు ఎందుకంటారా? అందరి దగ్గర బైబిల్ ఉంటుందిగా, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు బైబిల్ చదువుతాడా? మరి ఈ మాట క్రైస్తవులతో చెప్పేసరా? ఎంతమంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారో చెప్పించు. మొన్న ఒక వీడియో వచ్చింది కదా, ఒక ఊర్లోకి మత ప్రచారం చేయడానికి వచ్చినోడికి అటు సంకలో బైబిల్ పెట్టుకుని వచ్చాడు, అటు చదవలేదంట. క్రిస్టియానిటీలో పెద్దెవరు? నేను ఈ మధ్య దేవుని నమ్మిందా? ఎవరా? పోపు కాదా ఆయన, పోప్ అంటారు అనమాట. ఇటలీ ఉంటది, ఇటలీ రాజధాని వాటికన్ సిటీలో ఉంటది అనమాట. చెప్పు 35:22 ఆది కాండం చెప్పు. 35 35:22 చదువు ఉండేదాడ పేపర్ తిప్పు చదువు తిడిపి
32 ఎందుకు లేకుండా ఉంటుంది? లేదు బాబు. 29 అధ్యాయం. ఇదిగో ఆదికాండం 32వ అధ్యాయం తీరా అంటే అసలు ఎక్కడ ఉంటుంది? అది 32 అధ్యాయం లేదు కదా ఆదికాండం అన్నాడు. అది తెలియదు అసలు. వాడు హిందువులు మతంకి వచ్చేసాడు. ఆ క్రైస్తవుడు కదా ఇప్పుడు. అంటే వీళ్ళకి తెలిసింది మన కోసం బొంగుల మీద ఏలాడాడు, మన కోసం ఆయన కార్చుకున్నాడు రక్తం, దాన్ని మనం నాకాలి, అదే నమ్మాలి. ఇదే ఈ 2 ముక్కలు బట్టి వస్తారు. ఇంకా అలా బైబిల్తో పనే ఉంది. ఇది ఒక క్రిస్టియన్ కంట్రీలోకి వెళ్ళి చదువుతుంది, మళ్ళీ ఇంగ్లాండ్ దేశంలో జాబ్ చేస్తుంది, చదువుకోవడం కాదు ఇక్కడ చదివి. ఒక క్రైస్తవ సంప్రదాయం ఉన్న దేశంలో క్రిస్టియన్ కంట్రీలో జాబ్ చేస్తుంది. మళ్ళీ క్రైస్తవులు మెజారిటీగా ఉంటే క్రిస్టియన్ కంట్రీ, మరి ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉంటే హిందూ దేశం కదా ఇది హిందూ దేశం అంటే చించుకుంటారేంటి మీరు? కింద నుంచి పైదాకా ఊగిపోతారేంట్రా? ఇది హిందూ దేశం కదా. అప్పుడు ఏం చేయాలి? నువ్వు క్రైస్తవ దేశం దొబ్బేయాలి. ఆ అమ్మాయిని హిందూ దేశం పిలిపించేద్దాం, మీరందరూ దొబ్బేసేయండి క్రైస్తవ దేశాలకి, బ్యాలెన్స్ చేసేద్దాం, లెవెల్ అయిపోతుంది కదా. మీరు ఆంబోతుల్లాగా తినమరిగి తల్లి పాలు దాగి రొమ్ము కుదరం అంటారు కదా, కొట్టంలో పంది కుక్కుల్లాగా తయారయ్యి మాతృభూమికి మీరు వెన్నుపోటు పొడుస్తుంటే ఆవిడ అక్కడ జాబ్ చేసుకుంటుంటే అక్కడ ఏమైనా క్రైస్తవ దేశాన్ని అవమానించిందా? ఇంగ్లాండ్ దేశానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడిందా? ఒక పరదేశస్తురాలు అయినప్పటికీ బాధ్యతాయుతంగా అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటాను. మీరు ఈ దేశంలో పుట్టి పెరిగి భరతమాతకి ఎంతమంది భర్తలని లుచ్చా నా కొడుకు నువ్వు, భరతమాతకి ఎంతమంది భర్తలు అని అడిగిన లుచ్చా నా కొడుకురా నువ్వు, నీ పెళ్ళానికి ఎంతమంది మొగుళ్ళు అని ఎవరైనా అడిగారా నిన్ను? ఎవరికైనా డౌట్ వచ్చిందా? కోసి కారం పెట్టాలి నా కొడకల్లారా మిమ్మల్ని. లేదా మీ అమ్మకి ఎంతమంది మొగుళ్ళు, ఏ మొగుడికి నువ్వు పుట్టావు అని ఎవరన్నా అడిగారా? అడగరు. మాకు సభ్యత సంస్కారం ఉంది, నువ్వు విడిచిపోయావు. ఎవడైతే బైబిల్ తెలియని వెధవెవడైతే ఉంటాడో, బైబిల్ తెలియని సన్నాసి ఎవడైతే ఉంటాడో, బైబిల్ చదవని వెధవలు ఎవరైతే ఉంటారో, వినండి, క్రైస్తవులుగా ఉండి బైబిల్ చదవని వాళ్ళందరూ వెధవలు, సన్నాసులు, పోరంబోకులు. ఇది విజయ్ కుమార్ గారు చెప్తున్నాడు. ఈ శివశక్తి కర్ణకర్ రాసిన పుస్తకాలు నచ్చుతాయి. బైబిల్ చదివిన వాడికి, బైబిల్ తెలిసిన వాడికి, బైబిల్పై అవగాహన ఉన్నవాడికి కర్ణకర్ గారు రాసిన బుక్కులు చెత్త. డస్ట్బిన్ కూడా సిగ్గుపడుతుంది. డస్ట్బిన్ లో వేసేస్తే డస్ట్బిన్ కూడా సిగ్గుపడుతుంది. చిచ్చి, ఇలాంటి చెత్త నాలో ఉండకూడదని ఆ డస్ట్బిన్ కూడా సిగ్గుపడుతుంది. కరెక్టే. ఇప్పుడు నేను రాసిన పుస్తకాలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తే డస్ట్బిన్ సిగ్గుపడిద్ది. ఎందుకంటే అందులో ఉంది బైబిల్ కంటెంటే కదా, బైబిల్ వాక్యాలే కదా నేను రాసింది. అది సిగ్గుపడి చిచ్చి ఈ చెత్త నాలో వేసారేంటని చెప్పి డస్ట్బిన్ అసహించుకుంటుంది. ఇది చెప్పింది కరెక్టే, ఇది ఒకటి కరెక్ట్గా చెప్పాడు. ఆమె సండే స్కూల్కి వెళ్ళినప్పుడట టయానికి వెళ్ళలేదని ఇక్కడి నుంచి చూడండి అసలు ఈ వాలకం. ఆ పాపని ఎండలో నిలబెట్టిందంట, బయట నిలబెట్టిందంట. ఇప్పుడు ఈ పందిగాడు విజయ్ కుమార్ గారు వీడియో చూడలేదని చెప్పేశాడు, ముందే చెప్పేశాడు. వీడియో చూడకుండానే కౌంటర్ చేయడానికి వచ్చాడు వీడు. అంటే కాపురం చేయకుండానే పిల్లలు పుట్టాలని కోరుకునే నా కొడుకులు వీళ్ళు. వీడియో చూడకుండా ఎవరైనా కౌంటర్ చేస్తాడా? ఒక కంటెంట్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్వపరాలు తెలుసుకుంటాడు కదా. కానీ వీడు పోరంబోగ్గాడి అని చెప్పి ముందే ఒప్పేసుకుని ఈ చిడతలు కొట్టేవాడు ఈ పందిగాడికి ఈకేమైంది మరి? ఒరే విజయ్ కుమార్గా, నువ్వంటే ఇడిసేసినోడివి, నీకు సిగ్గు శరం లేదు, నువ్వు వీడియో చూడకుండానే కౌంటర్ చేయడానికి రెడీ అయిపోయావు, నువ్వు నీ పక్క నేను కూర్చున్నాను, నన్ను కూడా తిడతారు అనే స్పృహ ఈ పందిగాడికి లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్తున్నారు? టయానికి సండే స్కూల్కి రాలేదని చెప్పి ఆ అమ్మాయిని నిలబెట్టారంట. తప్ప నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదమ్మా, ఆ పాపను అడుగుతున్నావు, నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా, టయానికి ఆఫీస్కి వెళ్ళవా? టయానికి ఆఫీస్కి వెళ్ళ చిన్నపిల్లల్ని పాపం వాళ్ళకి వారానికి 6 రోజులు స్కూల్కి వెళ్తే ఆదివారం కాస్త ఆట విడుపుగా నలుగురు పిల్లలతో కలిసి ఆడుకోవటము, ఇక బాల్యం ఆస్వాదించడం అదే కదా. వారానికి ఒక సెలవు రోజుని ఆటపాటలతో వాళ్ళు సరదాగా స్పెండ్ చేస్తారు. అది కూడా లేకుండా సండే స్కూల్ అని పెట్టి నా కొడుకులు చిన్నపిల్లల బాల్యాన్ని తినేస్తున్నారు, కబ్జా చేసేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ దాంట్లో అంటే టయానికి రాకపోతే గోడ కుర్చీ చేపిస్తారంట. కానీ అసలు అక్కడ ఆ అమ్మాయి విషయంలో జరిగిందేంటి? ఆ ముందు వారం తన తండ్రి చనిపోతే ఆ సండే స్కూల్కి రాలేదని చెప్పి పాస్టర్ అమ్మ కూతురు బయట ఎండలో నిలబెట్టింది ఇద్దరు ఆడపిల్లల్ని. ఈడేమంటున్నాడు? టయానికి రాలేదంటున్నాడు. తండ్రి చనిపోయిన విషయము టయానికి రాకపోవటం ఒకటంటారా? పోరంబోకు నా డాష్గా, విజయ్ కుమార్గా నత్తిపోకడిగా. ఈ విషయాన్ని ఒక హిందూ సోదరుడు ప్రశ్నించాడు ఆ లైవ్లోకి వెళ్ళి, ఒక నత్తిపోకడిగా అసలు జరిగిన విషయం ఏంటిరా, నువ్వు మాట్లాడేది ఏంటిరా అని చెప్పి ఒక హిందూ సోదరుడు వెళ్ళి నిలదీస్తే నీళ్లు నవ్వేడు, సమాధానం లేదు వీటి దగ్గర. మీరు అడిగేది రాంగు, మీరు ఏకపక్షంగా అడుగుతున్నారు.
అలా కాదండి, మీరు ఒకసారి ఏకపక్షంగా చెప్పేది మీరు వినండి. మాట్లాడుతున్నారు. అరే లేట్ గా వచ్చినందుకు నుంచోబెట్టిందని చెప్పి మీరు ఎలా డిసైడ్ చేశారో చెప్పండి. ఏదేది ఆమె సండే స్కూల్ కి లేట్ గా వచ్చినందుకు నుంచోబెట్టిందని, ఎండలో నుంచోబెట్టిందని మీరు ఎలా డిసైడ్ చేశారు? ఎవరు నేనా? ఆ, నువ్వు కాదా? ఎవరు నేనా అంటావేంట్రా? ఎవరు? నీ డాష్ రంకుముగుడు ఎవడన్నా? నేనా అంట. మీరు అదేగా చెప్పారు. ఏది వీడియోలో ఏం ఏం చెప్పాను? చెప్పారు? లేట్ గా వచ్చినందుకు ఎండలో నుంచోబెట్టిందట, ఆ మాత్రం ఎవడ నుంచోబెడతారు, తప్పే ఉంది అని చెప్పారు. అంటే ఈ నా కొడుకులు ఒక వీడియోలోనే ముందు మాట్లాడింది మర్చిపోతారు. ఒక అరగంట దాటితే ముందేం మాట్లాడి వీళ్ళకే తెలియదు. ఇంతకుముందు పాస్టర్ వచ్చి వలేస్తే తప్ప అని అడిగాడు. చివరికి వచ్చేటప్పటికి అది తప్పు, అలా చేయకూడదని చెప్పి వీడు చెప్పాడు కదా. అట్లాగే టయానికి రాకపోతే ఎండలో నిలబెట్టడం తప్ప, ఆఫీస్తో లింక్ పెట్టి మాట్లాడాడు కదా. ఇప్పుడు నేను అలా మాట్లాడానా అన్నాడు వీడు. మీరు అలా డిసైడ్ నేనేమన్నానంటే నేనేమన్నానంటే ఏమన్నా? ఇది నేను ప్రస్తావించలేదు బ్రదర్ గాబ్రియల్ తమ్ముడు, నువ్వు ప్రస్తావించావా లేకపోతే ఎవరైనా ప్రస్తావించారా? అరే ఏం నాటకాలు రా, ఏం ఆర్టిస్టులు రా. బాబ్బా బింబిసార సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. దాంట్లో చమక్ చంద్ర అంటాడు కళ్యాణ్ రామ్తో, నీకు ఖచ్చితంగా అవార్డు రావాలే, ఎక్కడో మోసం జరిగింది అబ్బాయి అంటాడు. చూసారా ఆర్టిస్టు? ఇప్పుడు నేను నటించడానికి వెళ్ళి నాకు వేషాలు దొరకలేదు, నేనేదో కుదరలేదని చెప్తారు ఈ సన్నాసులు. వీళ్ళు అసలు మెయిన్ ఆర్టిస్టులు, ఒరిజినల్ ఆర్టిస్టులు వీళ్ళు. ఎవరు గబ్బుయ్యాలు, నువ్వేమన్నా చెప్పేవాడిరా అన్నాడు వీడు. జస్ట్ బిఫోర్ మాట్లాడింది మర్చిపోయాడు వీడు. సరే ఈ నత్తిపోకోడి గడి మర్చిపోయాడు, ఈ నాటకం వేస్తున్నాడు. ఈ గబ్బుయ్యాలు కూడా చెప్పాలి, నత్తిపోకోడిగా నువ్వే కదా మాట్లాడింది, నా మీద దొత్తావేంట్రా అనాలి కదా వీడు. వీడేమంటాడు? నిన్నటి రోజు లైవ్ గురించి మాట్లాడుతున్నారా మీరు? అవునండి, అవును. నిన్నటిది మర్చిపోయావా? మర్చిపోయావు. నిన్న నువ్వేం మాట్లాడావు నీకు గుర్తులేదు, నోటుకు వచ్చింది వాగేశావు. ఇప్పుడు ఒకవేళ ఆమె అదే మాట్లాడుంటే, ఇప్పుడు లేటుగా వచ్చినందుకు ఒకవేళ సండే స్కూల్కి లేటుగా వస్తే బయట నిలబెడితే టైం సెన్స్ గురించి నిలబెట్టుంటారు. వీడు ఊహించుకుంటున్నాడు. వీడు వీడియో చూడకుండా అలా జరిగి ఉంటుంది, ఇలా అయ్యి ఉంటుంది అన్నీ ఊహించుకుంటున్నాడు వీడు. ఊహించుకొని స్త్రీలు అనే మర్యాద కూడా లేకుండా నోటుకు వచ్చింది వాగారు నా కొడుకులు. ఇందులో అయ్యో, తప్పేముందండి? మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఆమెను లేట్ గా వచ్చినందుకు బయట నిలబెట్టలేదు, అంతకు ముందు వారం వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు వెళ్ళనందుకు బయట నుంచోబెట్టారు. అసలు విషయం అది. ఆ అమ్మాయి చెప్పింది అదిరా లుచ్చాగా. వీడు తప్పు మాట్లాడుతున్నాడని చెప్పి ఒక వ్యక్తి తను జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. అతనికి సమాధానం చెప్పలా. అవునా అని ఇప్పుడు నోరు తెరుస్తున్నాడు. ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకుంటావురా? నోరు తెరిచావు, ఇప్పుడు నోరు తెరవటం ఎందుకురా? ముందే వీడియో చూసి ఈ పాయింట్ నేను మాట్లాడచ్చా లేదా, అసలు వాళ్ళు చెప్పింది ఏంటి అని కదా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది. అసలు ఒక బాధ్యత ఉన్నోడికి అసలు అంతేలే. బాధ్యతలు నువ్వు పాస్టర్ ఎందుకు అవుతావు? బాధ్యతను పాస్టర్ ఎందుకు అవుతావురా? అవ్వవు కదా. బాధ్యతలు లేని వాళ్ళే పొరబొగ్గాళ్ళే కదా పాస్టర్లు అయ్యేది. అది రుజువు చేసావు అంతే. మీరేమో లేట్ గా అలాగ వచ్చినందుకు చెప్పలేదు కదా అక్కడ. నుంచోబెట్టారన్నట్టుగా అలా ఆలోచిస్తున్నారు. అలా మీరు చెప్పిందా సరిగ్గా ఆమె? చూడలేదు వీడియో. మరి ఏం చెప్పిందిరా? ప్లే చేయండి, ఆ వీడియో ప్లే చేయండి. ఎందుకు ఎండలో పెట్టింది పాస్టర్ అమ్మ కూతురు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని అనే విషయం కృష్ణ త్రివేణి ఏం చెప్పింది ఒకసారి ప్లే చేస్తాం చూడండి. వెళ్తే మీరు లాస్ట్ వీక్ సండే స్కూల్కి రాలేదు కాబట్టి ఇద్దరు వెళ్ళి బయట నుంచోండి అని ఎండ్లో నుంచోబెట్టింది. దానికి ముందే చర్చ్ మొత్తం నాతో తుడిపించారు. ఆ క్లాత్ అక్కడే పెడితే అది తెచ్చేసి దాని మీద చెల్లి కాళ్ళు కాలుతున్నాయని నిలబెట్టి నేనంతే ఎండలో నుంచున్నా. కసిగా నాకు కోపం వచ్చింది. అరే చచ్చిపోయింది పక్కింటైనా ఎదిరింటైనా, మా ఫాదర్ చచ్చిపోయి రాకపోతే జాలి పడకపోగా ఇంత క్రూరంగా ఉంటారా? ఏసై కన్నా మీకు డాడీ ఎక్కువ, మీరు సండే స్కూల్కి వచ్చి వెళ్ళిన తర్వాత మీ డాడీని చూసుకోవాల్సింది అని చెప్పి అనింది. దాని గురించి నిన్నటి రోజు పూర్తిగా నేను వీడియో చూడలేదని చెప్పా. మరి ఎందుకురా ఏం పీకుదామంటారా నువ్వు? వీడియో చూడకుండా కామెంటరీ చేసేస్తావు, వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడేస్తావు నా కొడక. మొదటి 20 నిమిషాల మీదే మాట్లాడుతున్నాడని కూడా చెప్పాను నేను, అందులో స్టేట్మెంట్ ఇచ్చా. ఇటు చూడండి, ఇది ఎంత లుచ్చా లఫంగి నా కొడుకంటే, ఎంత పోరంబోకు నా కొడుకంటే వీడు. మొదటి 20 నిమిషాల గురించి మాట్లాడతాడంటే వీడు. ఇప్పుడు సినిమాలో బిగినింగ్లో హీరో ఎవరినో చంపేశాడండి. మొదటి 20 నిమిషాల్లో హీరో హత్య చేశాడు, వాడు పెద్ద క్రిమినల్ దుర్మార్గుడు అంటే ఆ హత్య చేయటం లేదా ఒక వ్యక్తిని చంపడానికి ఉన్న రీజన్ ఏంటి? అతను పోలీస్ ఆఫీసర్ కావచ్చు, వాడు క్రిమినల్ కావచ్చు. పోకిరిలో సినిమా ట్విస్ట్ చివరిలో రివీల్ చేస్తారు కదా, నువ్వు మొత్తం సినిమా చూసి అప్పుడు హీరో క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు ఫస్ట్ 20 నిమిషాలు చూసేసి నువ్వు జడ్జ్ చేసేస్తావా? అసలు ఇది సిగ్గు కూడా లేకుండా చెప్తున్నా చూడండి. అసలు ఇప్పుడు ఆ మాట చెప్పడానికి కొంచెం సిగ్గుపడాలి కదా. నేను మొత్తం వీడియో చూడకుండా వచ్చి వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, నేనైతే చెప్పలేను, అసలు నా వల్ల కాదు ఇది. అట్లీస్ట్ తప్పదు అనుకుంటే నేను మొత్తం వీడియో చూసాను, నాకు గుర్తులేదు కనీసం విధానం చెప్తారు ఎవరన్నా. వీడు ఎంత ఇడిసేసిపోకపోతే, ఎంత నీతిమాలినోడు కాకపోతే, ఇంతకు మించి నాకు భాషలో పదాలు దొరకట్లేదండి వీళ్ళకి.
ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి మనల్ని డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు. ఒక ఇద్దరు వ్యక్తులు ఆడవాళ్ళ క్యారెక్టర్ల గురించి అసలు మొత్తం వాళ్ళు ఏం చెప్పారో కూడా వినకుండా, మొత్తం వీడియో చూడకుండా వీళ్ళు లైవ్ పెట్టేసి వచ్చి పక్కన ఈ షడతలు కొట్టే పందిగాడు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ క్యారెక్టర్ల గురించి అది అయ్యి ఉంటుంది, ఇది అయ్యి ఉంటుంది, వీళ్ళు అబద్ధం చెప్పారు అని చెప్తున్నాడు. నా కొడుకు చూడండి, అసలు అసలు వీడు ఏ కార్యమైనా కంప్లీట్ చేస్తాడు, వీడు మధ్యలో డ్రాప్ అవుతాడా వీడు? డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను మొత్తం బైబిల్ చదివి సందర్భం పూర్వాపరాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నువ్వు ముందు వెనక చూడకుండా ఆ ఒక్క వాక్యం పట్టుకుంటూ అంటారు ఈ నా కొడుకులు. మనం ఉన్న బైబిల్ని చెప్తుంటేనే మొత్తం చదవాలి కదా, మొత్తం చదివే మాట్లాడుతున్నాం, అయినా కూడా ఆ వాక్యం వాడతారు కదా వీళ్ళు. కానీ మొత్తం వీడియో చూడకుండా వీడు మొత్తం కామెంటరీ చేసేస్తున్నాడు వీడు, వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా. ఈ రోజు చూస్తాడంట పూర్తిగా, నిన్న కామెంటరీ చేసేసి ఈరోజు పూర్తిగా ఓ పని చేయరా, నువ్వు ఈరోజు అశుద్ధం తినేసేయి, అది బయటికి పోవాల్సింది లోపలికి వేసేసుకో, లోపలికి వెళ్ళాల్సింది బయట వేసుకో, రివర్స్. ఆమె చెప్పింది నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు వెళ్ళలేదు అనేది చెప్పింది, లేట్ గా వెళ్ళిన. అదేనండి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఈ రోజు చూసిన వీడియోలో అది నాకు అది పర్టికులర్ గా నాకు అది తెలిసింది. అంటే ఈ రోజు వీడియో చూసొచ్చాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడు వీడియో చూసేస్తే ఇప్పుడు తెలిసింది అంటున్నాడు. మరి అతను ప్రశ్నించేదాకా నువ్వు కనీసం నిన్న తప్పు జరిగింది అని చెప్పావా? చెప్పలేదు. మళ్ళీ ఆ అబ్బాయి చెప్తుంటే కూడా ఏమంటున్నాడు, అలా చెప్పిందా, అలా ఉందా అంటున్నాడు. మరి వీడియో చూసిన నా డాష్ గాడివి అయితే అలా ఉందా అని చెప్పి మళ్ళీ ఎందుకు అడిగేవరా అంటే చూసినా కూడా అర్థం కాలేదా, లేదా మళ్ళీ చూడకుండా వచ్చి కూర్చున్నావా రెండో రోజు కూడా? చెప్పరా. వీళ్ళని పొలిమేర తొక్కిడేయాలండి, మామూలుగా కాదు. పొలిమేర తొక్కుడు అంటే మీకు చాలాసార్లు చెప్పా కదా, ఈయన కొడుకుల్ని పొలిమేరలో పాతేసి పేకల దాకా అప్పుడు తోలాలి గేదెలని బర్రెల్ని ఇవన్నిటిని. ఆ పొలిమేర తొక్కుడు వేసినా కూడా ఇలా పాపం పోదనమాట. అది పర్టికులర్ గా నిన్న నేను దాని గురించి ఏ రకమైన నిన్నటి రోజు దాని మీద నేను చూసాను అన్నాడు చూడండి, దాని మీద నేను ఏ రియాక్ట్ అవ్వలేదంట చూడండి. ఈయన కొడుకు ఇంతకుముందే టయానికి రాకపోతే ఎండ నెలలు పెడితే తప్ప, టయానికి రాకపోతే పనిష్మెంట్ ఇస్తే తప్ప, ఆఫీస్కి టయానికి వెళ్ళకపోతే. ఆమె సండే స్కూల్కి వెళ్ళినప్పుడట టయానికి వెళ్ళలేదని ఆ పాపని ఎండలో నిలబెట్టిందంట, బయట నిలబెట్టిందంట. తప్ప నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదమ్మా, ఆ పాపను అడుగుతున్నావు, నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా, టయానికి ఆఫీస్కి వెళ్ళవా అని ఇన్ని మాటలు మాట్లాడితే అసలు నేనేం మాట్లాడలేదు, నేను శుద్ధపూసని అని చెప్తున్నాడు ఇప్పుడు. లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మీరు పూర్తిగా చూడకుండా రియాక్షన్ ఇవ్వడం. నిన్నటి రోజు నేను ఫస్ట్ 20 నిమిషాల మీదే వీడియో లైవ్ మాట్లాడానని పర్టికులర్ చెప్పాను. పార్ట్ 2 మాట్లాడతామని పూర్తిగా నెక్స్ట్ దాని మీద మాట్లాడతామని చెప్పాం. ఫస్ట్ 20 నిమిషాల్లో ఆమె నేను లేట్ గా వచ్చినందుకు బయట ఎండలో నుంచోబెట్టిందని చెప్పిందా? అది నాకు వేరే వాళ్ళు చెప్పారండి, వేరే బ్రదర్ చెప్తే నేను మాట్లాడాను. వేరే వాళ్ళు చెప్పారంట, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లుగా. ఈ నా కొడుకు అసలు మామూలుగానే హాఫ్ నాలెడ్జ్ వీడు, మామూలుగానే కోడి మెదడు వీడిది. ఈడి కోడి మెదడుకి పూర్తిగా వీడియో చూడకుండా వీడు కామెంటరీ చేయడం మొదలుపెట్టాడు. అది కూడా ఇంకెవడో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్నంట. ఇప్పటికి కూడా ఆడు రెడ్ హ్యాండెడ్గా అంటారు కదా, పబ్లిక్గా దొరికిపోయి కూడా తప్పు జరిగింది, తప్పు మాట్లాడాను, సరి చేసుకుంటున్నాను, క్షమించండి అనే పదాలు వాడి దగ్గర నుంచి వచ్చినాయి. చూడండి, అసలు బొంకుతున్నాడు, కళ్ళ ముందు దొరికిపోయి కూడా బొంకుతున్నాడు వీడు. పాస్టర్ ట్రైనింగ్ అంటే ఇదే, కళ్ళ ముందు నందిని చూపించి మీరు పంది అని వాదించాలి, ఇదే పాస్టర్ ట్రైనింగ్. ఇది కేవలం పాస్టర్లకి మాత్రమే సాధ్యం. ప్రపంచంలో ఇంక ఏ జాతి కూడా ఇంత దిగజారిపోదు. మనిషి అనేవాడు ఎవడైనా సరే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే, అయ్యా తప్పు అయిపోయింది, పొరపాటు అయ్యింది, నేను చూసుకోలేదు, ఎవరినో పోరంబొగ్గాని నమ్మాను, ఆడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లేకపోతే అసలు మొత్తం వీడియో చూడకుండా కామెంటరీ చేయడం నాది బుద్ధి తక్కువ, నేను చెంపలేసుకుంటున్నాను, క్షమించండి అని చెప్తాడు ఎవడైనా ఎథిక్స్ ఉన్నాడు, తల్లిదండ్రికి పుట్టినోడు, ఒక అమ్మా నాన్నకి పుట్టినోడు. ఈయన కొడుకు ఈడి పుట్టకి ఎలాంటిదో చూసుకోండి. ఇక ఈడు ఎలాంటి వాడు ఏనండి, దొరికిపోయి బొంకుతున్నాడు. ఇంకా నేను అసలు ఆ విషయం మాట్లాడి ఒరే గబ్బుయాలుగా నువ్వు మాట్లాడేవని ఆడి మీద తొయ్యాలని చూస్తే నేను కదా అంటున్నాడు ఆడు. వాడు పందిలాగా చూడకపోతే ఒరే నత్తి కుమారుగా నిన్న నువ్వు అన్నావు ఇది అని చెప్పొచ్చుగా వీడు. వీళ్ళంట నిజదేవుడు నమ్ముకుంటానంట, ఈయన కొడుకులంట స్వర్గానికి పోతారంట. ఈయన కొడుకులు ఇడిసేసిన వాళ్ళంట, వీళ్ళు స్వర్గానికి పోతారంట. వీళ్ళు ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని స్వర్గానికి తీసుకుపోయే మతం ఒక మతమా? ఆ దేవుడు ఒక దేవుడా? నా కొడకలారు మొత్తాన్ని ఫినాయిల్ వేసి కడుగుతాం, మిమ్మల్ని వదిలిపెడతాను అనుకున్నారా?
దాని మీదే మాట్లాడాను, దానికి సమాధానం చెప్పాను తప్ప ఇది మీరు చెప్పిన దానికైతే నేను అలా రియాక్ట్ అవ్వను. అవతల వాళ్ళు చెప్పు తీసి కొడతాను నేనైతే. ముందు నిన్ను చెప్పు తీసుకొట్టి ఆ తర్వాత అక్కడ ఎండలో నిలబెట్టిందే, తండ్రి చనిపోయినా చర్చికి రాలేదు అని చెప్పి ఎండలో నిలబెట్టిందే ఆ పాస్టరమ్మ కూతుర్ని ఆ తర్వాత చెప్పుతో కొట్టాలి, ముందు నిన్ను కొట్టాలి. అంటే పాస్టరమ్మ కూతుర్ని చెప్పుతో కొడతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోద్దా? నువ్వు చేసిన పెంట కడుక్కున్నట్ట? నువ్వు పవిత్రుడు అయిపోతావా? బాప్తిజం అనుకుంటున్నావా? చేసిన పాపాలన్నీ చేసి ఆదివారం రక్తంలో కడిగేసుకున్నానని చెప్తే పరిశుద్ధుడు అయిపోయినట్ట? ఫస్ట్ నిన్ను పెంటలో ముంచిన చెప్పుతో నిన్ను కొట్టాలి. వీడియో చూడకుండా తప్పుడు మాటలు మాట్లాడినందుకు, వాళ్ళ క్యారెక్టర్ తప్పుగా మాట్లాడినందుకు నిన్ను పెంటలో ముంచిన చెప్పుతో నిన్ను కొట్టి ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి పోవాలరా లుచ్చా. వాళ్ళ నాన్నగారు చనిపోతే చర్చికి రానందుకు బయట నిలబెట్టడం ఏంటి అని ఇప్పుడు వెళ్ళి అడగరా అక్కడ ఏంటి అంట. అది ఎవరైనా ఖండించదగింది, అది మీరు అదే ఖండించదగింది. అది వీడు చూడండి, వీడు నోట్లో ఏదో పెట్టుకున్నట్టుగా అసలు మీరు కొట్టుకోండి, అసలు చివరికి ఏమైందో చూద్దాం అని ఆడు సైలెంట్గా గుంబనంగా ఆడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఖండిస్తాం బ్రదర్, నేను చెప్తున్నాను కదా. మళ్ళీ దీని మీద మమ్మల్ని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అసలు చేసిన తప్పు ఒప్పుకోకుండా మమ్మల్ని తప్పు పట్టొద్దంటావేంట్రా? మీరు తప్పు కాదు. ఆమె అసలు ఆ వీడియోలో ఎక్కడా కూడా నేను లేటుగా వెళ్ళేందుకు బయట ఎండలో నుంచోబెట్టిందని మాట అనలేదు. అసలు లేటుగా వెళ్ళాననే ప్రస్తావనే లేదు. మొత్తం పుట్టించి వాళ్ళు చెప్పిన విషయాలు మార్చేసి వీడియో చూడకుండా ఊహించేసుకుని ఎవడో ఏదో చెప్పాడని, నేను మొత్తం వీడియో చూడలేదని వీళ్ళు నోటికి వచ్చింది అలా వాగేసరి నా కొడుకులు ఇద్దరు. వీళ్ళు చెప్పించే లుచ్చా సాక్ష్యాలు అనుకుంటున్నారో, ఆ భోగి శాంతారావు గారు, ఆ మేసాల గురప్పగాడు, ఆ ప్రసన్న బోల్టు, ఈ లుచ్చా సాక్ష్యాలు ఉన్నాయి కదా, మతి తప్పినోళ్ళు, మెంటల్ పేషెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు, ఇలాంటి లుచ్చా సాక్ష్యాలు అనుకుంటున్నారు. అనలేదు కదా, లేటుగా వచ్చుంటే దాని గురించి మాట్లాడాను అనుకోండి మీరు. నేను వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే వచ్చినందుకు బయట నిలబెట్టింది న్యాయమని నేను అనలేదుగా. అదే అంటున్నా, మీరు పూర్తిగా వీడియో తెలియకుండా చూడండి. నేను అలాగే అనలేదు కదా. అలా అనకుండా ఏమన్నావురా? నేను అదే చెప్తున్నా, మరలా చెప్తున్నా, నేను మరలా చెప్తున్నా, పదే మీరు అనొద్దు. పదే అనకపోతే ఏమంటారా పోరంబోకు నా కొడక. ఒక ఆడపిల్లని నీకు నోటికొచ్చింది అలా మాట్లాడేసి పైగా తప్పు అని ఒప్పుకోకుండా నువ్వు తప్పు మాట్లాడావు కదరా అని చెప్పి ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద మళ్ళీ నీ దబాయింపేంట్రా? సిగ్గు తెచ్చుకోవాలరా ఇప్పుడు నువ్వు. యేసు రక్తంలో కాదు, మీరిద్దరూ ఒకళ్ళు వచ్చొకడు పోసుకుని మొహం కడుక్కోండి. వాడు వచ్చతో నువ్వు కడుక్కో, నీ వచ్చతో వాడు కడుక్కుంటాడు. ఫస్ట్ 20 minutes మాత్రమే చూసి నేను మాట్లాడాను అని మాత్రం చెప్పాను, అదే మాట్లాడా. చూసారు కదా. ఇప్పుడు ఎవడైనా సరే నేను క్రైస్తవుణ్ణి లేదా అసలు నాకు మతంతో సంబంధం లేదు, నేను ఒక మనిషిగా విజయ్ కుమార్ చేసిన దాన్ని సమర్థిస్తున్నాను, తప్పు లేదు, మొత్తం వీడియో చూడకుండా ఒక ఆడపిల్ల గురించి వాళ్ళు చెప్పింది ఏంటో తెలియకుండా ఊహించేసుకుని అబద్ధాలు కల్పించి మాట్లాడడం కరెక్టే, విజయ్ కుమార్ చేసింది రైటే అని సమర్థించే వాళ్ళు ఎవరు? రండిరా కొడకల్లా, రండి, కామెంట్ బాక్స్లో రండి. మీరు మనుషులైతే, మీరు ఒక తల్లికి తండ్రికి పుడితే విజయ్ కుమార్ని సపోర్ట్ చేయండిరా. మీరు క్రైస్తవులు అయితే. లేదు, మీరు క్రైస్తవులైనా కూడా మీలో ఇంకా మానవత్వం ఉంది, మీలో ఇంకా ఎథిక్స్ ఉన్నాయి అని ఉంటే కనుక విజయ్ కుమార్ మొహం మీద ఉయ్యండి. వాడి ఛానల్లోకి పోయి వాడి మొహం మీద కాండ్రించి చూసిరండి. క్రైస్తవం పరువు తీసేవరో లుచ్చా. అసలు పరువు లేదనుకోండి, ఉన్న పరువును నాకించేవరో నువ్వు, నాకించేస్తున్నావురా. క్రైస్తవానికి పట్టిన శని నువ్వు అని చెప్పి ఆడి మొహం మీద ఊసిరంటారా. మీరు మనుషులైతే మీలో ఇంకా ఎథిక్స్ ఉంటే, లేదు మొత్తం దిగజారిపోయామని సమర్థించండి. అదే నిన్న జరిగిన వీడియోలో మీరు సగమే చూశానని చెప్పేసి చెప్పారు కదా, మీరు పూర్తిగా ఎప్పటికైనా చూసారండి ఆ వీడియో? అది చూసారా, అది ఎంత తప్పుడు పని చూసారా. ఇప్పటికి కూడా వాడు సిగ్గు తెచ్చుకోకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇంకా అదే విషయాన్ని ఇంకొక అబ్బాయి అడిగాడు, ప్రశ్న ఏమన్నాడు? వాళ్ళది చూసాను, ఈరోజు చూసే కదా ఇందాక 4 గంటలకు మాట్లాడతా, పూర్తిగా చూసే ఇందాక మాట్లాడానండి. ఇప్పుడు కోటేసుకొచ్చి ఇది 3వ వీడియో. అంటే ఫస్ట్ 2 వీడియోలు చేసేదాకా ఈ వీడియో చూడలేడు. ఇప్పుడు చూసాక ఇప్పుడు మాట్లాడతాలే అంటున్నాడు. ఇప్పుడు పొలిమేర తొక్కడే కరెక్ట్ అండి వీళ్ళకి. శంభో శంభో సినిమాలో అల్ల నరేష్ అంటాడు, చంపేద్దారా వీళ్ళంతా మారరా. అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ డైలాగులు వస్తాయి అనమాట. అంటే ఈ నా కొడుకుని సంపమని కాదు నేను చెప్పేది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్లో అలాంటి డైలాగులు ఎప్పుడు చెప్తారంటే, ఇలాంటి లుచ్చా నా కొడుకులను చూసినప్పుడే వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. రైటర్ ఫీల్ అవుతాడు, ఇలాంటి పోరంబోక్ క్యారెక్టర్లను చంపడం తప్పు కాదు అని కొన్ని క్యారెక్టర్లు ఫీల్ అవుతారు సినిమాల్లో. ఇక్కడ మనం చట్టబద్ధంగా ప్రవర్తించాలి కాబట్టి చట్టబద్ధంగా మనం ఖండిస్తున్నాం. 20 నిమిషాల వీడియో వరకే నేను లైవ్ పెట్టాను, అది కూడా ఎందుకంటే సగం చూసి లైవ్ లో పెట్టాల్సినంత కర్మ ఏందండి? అది ఎందుకు చెప్పు, ఆన్సర్ చెప్పు.
పూర్తిగా చూసి పెట్టొచ్చు కదా, వాళ్ళ ముందు ట్రోల్ అందుకే ఇప్పుడు పూర్తిగా చూసి పెట్టాను కదా ఇప్పుడు. అది అడిగింది క్రైస్తవుడు. ఆ ప్రవీణ్ పగడాల డీపీ ఉంది. ఇప్పుడు హిందువుల ముందు నువ్వు ట్రోల్ అవ్వడం ఎందుకు, క్రైస్తవాన్ని నాగించడం ఎందుకు, మొత్తం చూసి పెట్టొచ్చు కదా. ఆత్రం పెళ్లి కొడుకులాగా నీకు రంది ఎక్కువ రసం తక్కువ, ఒళ్ళో పెడదామా దొల్లో పెడదామా అని చెప్పి బయలుదేరావు. మొత్తం క్రైస్తవులకి నువ్వు పాస్టర్లకి పొరుగు చేస్తున్నావు అని చెప్పి ఒక క్రైస్తవుడు అడిగాడు. అది క్రైస్తవంలోకి పోయినా కొంతమందికి బుర్ర పనిచేస్తుంది, ఇంకా కొంచెం ఎథిక్స్ మిగిలే ఉంటాయి కొంతమందికి. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పట్లా. సమాధానం లేక ఇట్లా అడిగే వాళ్ళందరినీ కట్ చేసేస్తున్నాడు నువ్వు అంటున్నాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండదు నీకు, సంస్కారం సభ్యత ఉండాలి కదా, మర్యాద ఉండాలి కదా. లేకపోతే మరి నీకు బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అనే స్పృహ ఉండాలి కదా. ఇది మొదటి పార్ట్ అండి. ఆ కృష్ణ త్రివేణి వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి వాళ్ళ జీవితంలో ఏదైతే జరిగిందో వాస్తవిక సంఘటనలు అవన్నీ వాళ్ళు చెప్పినందుకు వాళ్ళని ఏ విధంగా తప్పుడుగా చిత్రీకరించడానికి లేదా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు కల్పితాలు అని చిత్రీకరించడానికి ఈ దుష్ట సమూహం అంతా కలిసి చేసిన ప్రయత్నం ఇది. మొదటి భాగం చూపించాను. ఇక రెండవ భాగంలో నెక్స్ట్ వెర్షను వీడు అసలు మరీ ఇంకా పూర్తిగా పతనం అయిపోయి ఆ స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు. దానికి తగిన స్పందన రెండవ భాగంలో వస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.